అవతరించుటయనుటలో అర్థమేమి అవతరించుటయనుటలో అర్థమేమి నరులపై ప్రీతి వాత్సల్య పరతతోడా వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి జీవ ప్రజ్ఞతో బాటుగా దైవ ప్రజ్ఞ. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరికీ స్వామివారి 99వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమం అదే నీవు అదే నేనుకి సాదరమైన స్వాగతం. ఇందాక మనం ఎంతో అద్భుతమైనటువంటి స్వామివారి పద్యం విన్నాం. అవతరించుటైనటలో అర్థమేమి. మనం చిన్నప్పుడు కింద పడిపోతే పిల్లని ఎత్తుకోవడానికి తల్లి తన ఎత్తైన స్థానం నుండి కిందకి వంగి ఆ పిల్లని ఎత్తుకొని తన స్థాయికి తీసుకొని వస్తుంది. అంత మాత్రమున తల్లి స్థానం కిందకొచ్చేస్తుంది అని చెప్పలేము అని స్వామంటారు. అదేవిధంగా మానవుడు భగవంతుడి స్వరూపం. దాన్ని మర్చిపోయి ఈ ప్రపంచంలో కొట్టుమిటాడుతున్న సమయంలో భగవంతుడు తిరిగి తనని దైవ పథం వైపు నడిపించడానికి అవతరిస్తాడు. స్వామి ఎప్పుడూ మనల్ని ప్రేమస్వరూపులారా, దివ్యాత్మస్వరూపులారా అని పదే పదే సంబోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే తమ అవతార కార్యక్రమం ధర్మోద్ధరణ. ఆ ధర్మం ఏమిటి? ఆత్మధర్మం. మనం ఆ పరమాత్మ ఒక్కటే అన్న సత్యాన్ని మనకి పదే పదే తెలియచెప్పటానికి దానవులుగా ఉన్న మనం మానవులుగా మారి మానవుడి నుంచి దివ్యత్వానికి ఎదగడానికి స్వామి మనల్ని సంస్కరిస్తూ వచ్చారు. ఈ పథంలో ఈనాటి స్వామివారి దివ్య జన్మదినోత్సవ సందర్భంగా స్వామి చెప్పినటువంటి ఈ సందేశాన్ని మనం పదే పదే గుర్తు చేసుకుంటూ మనము స్వామి ఒక్కటే అన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ స్వరూపులారా, పవిత్రమైన మానవ జన్మము దైవంతో సమానమైనటువంటి దైవం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇదంతా దైవ స్వరూపమే. ఒక్క చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి. దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన. ఇది చాలా సులభంగా మనం వర్ణిస్తున్నాం, సులభంగా మనం వదిలిపెడుతున్నాము. వదిలిపెట్టకూడదు. సర్వ సాధనల యొక్క సారము ఇదే, సర్వ తపస్సుల యొక్క సారము ఇదే, సర్వ ధ్యానముల యొక్క సారము ఇదే. చిన్నదిగా మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు. దేహో దేవాలయ. ఈ దేహమే మన దేవాలయము. ఈ దేవాలయంలో ఎవరున్నాడు? ఆత్మ అనే దేవుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు. ఈ ప్రతిష్ఠ అయినటువంటి దేవుడు కదిలేటువంటి వాడు కాదు. విగ్రహములైనా కూడా కదులుతూ ఉంటాయి, కానీ ప్రతిష్ఠ అయినటువంటి విగ్రహము స్థిరంగా ఉంటుంటాయి. అతన్ని అస్థిరం అని అనకూడదు. స్థిరం, నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం. అలాంటి ఆత్మతత్వం నివసించేటువంటి దేహము ఈ మానవ యొక్క శరీరము. కనుకనే అట్టి దేవాలయం నీవు కలిగి అట్టి దేవుణ్ణి నీయందే ఉంచుకొని నీవు దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ నీవు పోతున్నావు? స్వామి చెప్పినటువంటి ఈ నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇవన్నీ ఆత్మ యొక్క తత్వాలు అని స్వామి ఎంతో చక్కగా మనకి తెలియజేశారు. మరి మనము స్వామి ఒక్కటే అని స్వామి చెప్తున్నారు కదా. స్వామి అది ఎలాగా, మనం అలా ఎలా అవ్వగలం అనేది ఈ కార్యక్రమంలో మనం చేసే ఒక చిన్న కృషి. ఈ విధంగానైనా శ్రవణం, మరణం, నిధిధ్యాసనం ద్వారా మనం ఆ దివ్యత్వాన్ని చేరుకోగలమని స్వామికి సవినయంగా మనవి చేసుకుంటూ ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్కరు మనకి చక్కగా అందించే ఈ కార్యక్రమంలోకి అడుగు పెడదాం. గురువు అంటే గుణాతీతుడు,
రూపాతీతుడు. అట్లా ఎవరికాది ఉండటానికి వీలవుతుందంటే అది దేవుడు ఒక్కడే. సో దేవుడు రూపం ధరించినప్పుడు గుణాలు ఉన్నట్టు నాటకం చేస్తారు. సత్వరజ తమస్ 3 గుణాలు ఆయనకు ఉన్నట్టు యాక్ట్ చేస్తారు. ఎట్లా కమలం ఆకు పైన నీళ్లు ఉండదో అట్లా దేవుడికి యాక్చువల్గా ఏ గుణాలు లేదు. అది మాకు ఎట్లా ప్రూవ్ చేశారని ఒక ఇన్సిడెంట్. మా అమ్మ ఒకరోజు ఒక పిక్కల్ బాటిల్ ఇచ్చి ఊరగాయ అది ఇచ్చి స్వామికి ఏమని చెప్పింది బృందావనంలో. నా పక్కన ఇంకొక అబ్బాయి నిల్చుకున్నాడు. ఆయన చాలా బాధతో ఉన్నాడు. స్వామి పైనుంచి కింద వచ్చినప్పుడు నన్ను చూసి చాలా ప్రశాంతంగా ఆయన ముఖం పెట్టి అమ్మ పంపించిందా పైకి పంపించు అన్నారు ఆ పిక్కల్ బాటిల్. ఈ అబ్బాయి చూసి ఫుల్ రాయలసీమ ఫ్లో బాగా తిట్టారు స్వామి. ఫుల్ కోపం మనం స్వామి దగ్గర చూడవచ్చు. నెక్స్ట్ స్టెప్ దిగుతారు, నన్ను చూసి నవ్వి అమ్మ పంపించిందా పైకి పంపించు అంటారు. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఈ అబ్బాయిని అరవటం. ఇట్లా ఒక్కొక్క స్టెప్కి మారి చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని కొట్టారు స్వామి. నేను పక్కన నిల్చుకున్నాను, మా హ్యాండ్ అంటే షేక్ అవుతుంది. అదన్నీ అయిన తర్వాత మళ్ళీ నన్ను చూసి నవ్వి పైకి పంపించు అని చెప్పి స్వామి బయట వెళ్ళిపోయారు. అప్పుడు స్వామి డాక్టర్స్ దగ్గర అడిగారు, కోపం వస్తే మీ బాడీలో ఏమేమి మార్పులు జరుగుతుంది అని అడిగినప్పుడు డాక్టర్స్ చెప్పారు, స్వామి బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువ అయిపోతుంది, అప్పుడు స్టామరింగ్ వస్తుంది, హ్యాండ్స్ అన్నీ షేక్ అవుతుంది ఇదని చెప్పారు. సరే నా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయంటే అది 120/80 ఉంది. అప్పుడు స్వామి చెప్పారు, స్వామి ఎప్పుడు అందరికీ ఏం చెప్తాము, కోపమే రాకూడదు అని చెప్తాము. స్వామికి కోపం వస్తే చెప్పినట్టు చేస్తారా అని మీరు అడుగుతారు కదా, దానికోసమే ఈ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయమని చెప్పాను. ఇప్పుడు మీ కోపంకు నా కోపంకు ఉన్న వ్యత్యాసం ఏమంటే, మీ కోపం ఉన్నప్పుడు అది హృదయం నుంచి వస్తుంది, కానీ నా కోపం ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నాను. నాకు కోపం లేదు, నాకు ఉన్నది ఉట్టి ప్రేమ 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 తప్ప వేరే ఏమీ లేదు. అట్లా స్వామికి ఒక అటాచ్మెంటో ఒక కోపమో ఒక తాపమో ఒక లైక్స్ అండ్ డిస్లైక్స్ అది కూడా లేదు. అన్ని సంవత్సరం తీసుకున్నారు, ఒక్క సెకండ్ వదిలేశారు. అట్లా హ్యాబిట్ అని లేదు. కాఫీ ఎప్పుడు తాగినవారు వన్ డే ఈ రోజు నుంచి నాకు కాఫీ వద్దు, లైక్స్ డిస్లైక్స్ లేకుండా ఉన్నదే ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఈ గుణాతీతుడుగా అవ్వాలంటే. కానీ రూపం ఉన్న వరకు గుణం ఉన్నట్టు ఆయన నడుస్తారు. మనకి అన్ని గుణాలు ఉంది, తమోగుణ రజోగుణ సత్వగుణ అన్నీ ఉంది. కానీ గుణాతీతుడు అంటే సాత్విక గుణం కూడా పోవాలి. అట్లంటే మనం ఏం మంచి పని చేయకూడదా అని అడగకూడదు. ఎందుకంటే ఈ తమస్ రజస్ పోవాలంటే సాత్విక గుణం ఉండాలి. ఫస్ట్ సత్కర్మ చేయాలి, ఎందుకంటే సత్కర్మ కూడా గుణమే, సద్గుణాలు ఉండడం కూడా గుణమే. దానికి అతీతం అవ్వాలంటే ఫస్ట్ మనం బాగా సద్గుణాలు ఎక్కువ చేసుకుంటే ఈ రజోగుణ తమోగుణ పోతుంది. ఇదే రోడ్ వే టు గుణాతీత. మనము రూపం పోయినప్పుడు మళ్ళీ పుట్టకూడదు, మనకి అప్పుడే అది వీలవుతుంది. దేవుడు పైనుంచి వచ్చినప్పుడు యాక్ట్ చేస్తారు, కానీ మనకి ఆ క్వాలిటీస్ అన్నీ ఇన్బార్న్గా ఉంటుంది, జన్మజన్మంగా ఉంటుంది. అదన్నీ పోవాలంటే మనం ఫస్ట్ సత్కార్యం చేయండి. సత్కార్యం చేస్తూ 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 ఉండి ఆ రెండు మైనస్ చేస్తే దేవుడే మమ్మల్ని తీసుకున్నప్పుడు రూపముట్టి పోవట్లేదు, మా గుణమన్నీ తీసుకొని అన్నీ పోయి మనము గుణాతీతుడు రూపాతీతుడు సత్యసాయిగా అవ్వాలన్నదే స్వామి ఎప్పుడు చెప్తారు. ఎందుకంటే స్వామి ఎప్పుడు ఏం చెప్తారు, మీరు దేవుడు నేను దేవుడు అంటారు. ఆ స్థితికి మనం పోవాలంటే సత్వగుణం బాగా ఇంప్రూవ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ స్వామితో ప్రే చేసుకోవాలి. అది అంత సులభం కాదు. ఒక చిన్న మేమేం ప్రయత్నం చేస్తానంటే, నేను ఒక చెడ్డ పని ఈరోజు చేస్తానంటే నేను స్వామితో వెళ్ళి చెప్పేస్తాను. ఫిజికల్గా స్వామి ఉన్నప్పుడు చేశాను. ఇప్పుడు ఏం చెప్తాను, స్వామి మన పక్కనే ఉన్నారు, స్వామి ఈ థాట్ నాకు వచ్చింది, స్వామితో చెప్పండి, బాల్ ఇస్ ఇన్ దిస్ కోర్ట్, అన్నీ స్వామితో చెప్పండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం స్వామితో చెప్పేస్తే మనము ఆటోమేటికలీ ఆయన చేసుకుంటారు. ఈ చింతన నాకు వస్తుందా, స్వామి ఈ చింతన మీరు వేశారు, ఎవరైతే అరవాలా ఉంటుందా ఆయన దగ్గర స్వామి చూస్తే మనకు అది స్వామిని దగ్గర వెళ్ళి స్వామి మీరు ఇట్లా అట్లా అని చెప్తామా, చెప్పము కదా ఫిజికల్ లెవెల్లో. సో మనకు ముందర ఎవరైతే మనకి ఏதாவது చేస్తే కూడా వాళ్ళని స్వామికి మనము స్లోగా ట్రై చేస్తాం. నేను ఇప్పుడు అన్నీ చేశాను అని చెప్పలేదు, కొంచెం 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 ఒక 10 కేసులో ఒక 2 కేసు, ఇప్పుడు 2 నుంచి 3, 3 నుంచి 4 అట్లా వెళ్ళి ఓన్లీ స్వామితో అన్నీ మన చెడ్డ గుణం ఏమేమి ఉందో స్వామితో కవర్ చేయకూడదు, స్వామితో చెప్పేస్తాము. ఎంత వీలవుతుందో మంచి పనులు చేసి అది కూడా స్వామి మీ దయాలు ఈ పని చేశాను, ఒట్టి చెడ్డది ఒట్టి ఆయన దగ్గర చెప్పడం లేదు. ఏ మంచిది మనం చేస్తే కూడా స్వామి థ్యాంక్ యూ స్వామి, మీరు నా ఈ పని చేయడానికి అనుగ్రహించడానికి చాలా థ్యాంక్స్ స్వామి, అట్లా చెప్పి ఉంటే నా దృష్టిలో తప్పగా మనము గుణాతీతుడు, బాడీ పోయినప్పుడు రూపాతీతుడు సత్యసాయిగా తప్పగా అవుతాము, దీంట్లో ఏం డౌట్ లేదు. ఇక రెండవ అంశము నిరంజనము. అంజనము అంటే అంటుకునేది, నిరంజనము అంటే అంటుకోనిది. సుఖము దుఃఖము, మంచి చెడు, ఇలా
ద్వంద్వాలకి ఏది అంటుకోనిది. కష్టమొచ్చినా నష్టమొచ్చినా, మంచొచ్చినా చెడొచ్చినా దేనికి రియాక్ట్ అవ్వనిది ఆ స్థితి. ఆ స్థితిని భగవానుడైన మన సాయినాథుడు తన చిన్ననాటి నుండి అవతార పురుషుడు ఏ విధంగా తన జీవితంలో అమలు చేసి మనకి ఒక ఆదర్శంగా నిలిచారో మనం చూద్దాం. నేను దైవంబు తద్భిన్నమేమి కాను, ఆఖండ పరబ్రహ్మమౌదు నేను, వ్యధయు క్లేశమునను స్పృశింపబోదు, సచ్చిదానందుడను నిత్యతృప్తుడు, భీతిన్ చందబోను. కదిరి దగ్గర ఒక పిచ్చిని పోగొట్టేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు నన్ను ఒక బండి కట్టి బండి లోపల వెంకమ్మ కూర్చోబెట్టుకుని అక్కడికి తీసుకెళ్లారు. వెంకమ్మ ఒక నిమిషం కూడా నన్ను వదిలేటువంటిది కాదు. ఆ కదిరి దగ్గరికి తీసుకుని పోయారు. అక్కడ ఒక పెద్ద తాగుబోతు, వాడు ఊరికి తాగి పడిపోతుంటాడు. ఈ పిల్లవాడికి పిచ్చి పట్టింది, ఈ పిచ్చిని నేను వదిలిపెడతాను అని చెప్పి కావలసినట్టుగా కొట్టాడు. దేహమంతా బొజ్జలు అనగా గుండు కొట్టాయి. ఇంకా ఏమాత్రం సాధ్యం కాదనుకున్నాడు. ఒక పాయిజన్ విషం తెచ్చి కన్నుల్లో వేశాడు. ఈ కన్నుల మంటకైనా కూడాను తాను అంగీకరిస్తాడేమనుకొని తాను చేశాడు. నేను సాయంకాలమే వెంకమ్మ దగ్గరికి పోయి పేడ తీసుకొని వచ్చి పేడ రసం తీసి ఈ కంట్లో పోయమని చెప్పాను. అది ఒక రాత్రి పోసింది, రెండవ దినకే కన్నులు తెల్లగా అయిపోయాయి. ఈ విధంగా ఎంత కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చినప్పటికీ దానికి తగినటువంటి ఒక పరిహారం నేను ఆమెతో చెప్పి చేయించుకుంటూ వచ్చాను. ఇది సాధ్యం కాదని తల బాగా నున్నగా కొరిగించారు. బాగా పూర్తి చేసేసి ఇటు అటు కోతలు కోసాడు గత్తితో. రక్తం కారుతమే కాకుండా పుండు మాదిరి కనిపిస్తుండది. దాన్ని 10 అడుగులు కింద పెట్టి కూర్చోబెట్టి పైన నుంచి దోని లోపల నీళ్లు పోసేటువంటి వారు. ఆ వాటర్ అంతా దీనిపైన పోస్తుంటే అది పొక్కు కట్టేటువంటిది కాదు, ఇంకా బాగా విచ్చుకునేటువంటిది. ఇది కూడా ఇంకా సాధ్యం కాదన్నాడు. ఆ తలపైన నిమ్మకాయలు కోసి నిమ్మరసం పోసి బాగా తిక్కుతూ వచ్చాడు. ఆ విధంగా పోస్తూ వచ్చేప్పటికి ఈ బాధను చూడలేకపోయింది వెంకమ్మ. ఏదో రాత్రి ఏదో ఒక బండి వాడిని మాట్లాడుకొని ఆ బండిలో నన్ను పడేసుకొని తిరిగి పుట్టబర్తికి వచ్చింది. సరే ఏం చేసినా కానీ సాధ్యం కాదని చెప్పినని ఇంకా అట్టే పడిపోని అని విడిచిపెట్టారు. అప్పుడు ఆ దినదినములకును ఈ సాయి మహత్యం అనేటువంటిది ప్రబలమవుతూ వచ్చింది. ఇంతవరకు స్వామి గురించి విన్నాము. స్వామి స్వయంగానే చెప్పిన ఒక విషయం విన్నాము. అది వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. తర్వాత ఒక ఆలోచన కూడా వస్తుంది, ఇది మానవ మాత్రంకి సాధ్యమా అని కూడా అనిపిస్తుంది. ఒకసారి అనిపిస్తుంది దేవుడు కదా స్వామి, అందుకే అది సాధ్యమైంది దేవుడికి, మానవులు మాకెట్లా సాధ్యమవుతుంది ఇది, అట్లాంటి కష్టము భరించాలి అంటే అని అనిపిస్తుంది. ఒకసారి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి చెప్పినారు, ఇది ఈ కష్ట సుఖం రెండు ఒక 2 faces ఆఫ్ కాయిన్ అని చెప్పారు. అంటే ఒక నాణ్యానికి అటువైపు ఇటువైపు కష్టము సుఖము రెండు ఫేస్ ఉండినట్లు ఈ నాణ్యాన్ని దేహానికి పోలించవచ్చు. దేహానికి కూడా రెండు వస్తూ ఉంటుంది. మా దేహం వచ్చే వరకు కష్ట సుఖాలు రెండు వస్తూ ఉంటుంది. ఎట్లాగో కాయిన్ను ఒక ఫేసు పెట్టుకొని ఇంకొక ఫేసు లేకుండా ఉండదు, అట్లాగే మేము కూడా దేహం ధరించిన తర్వాత రెండు కూడా మేము భరించాలి, సుఖము భరించాలి, కష్టాలు భరించాలి. అది మాట్లాడుతూ స్వామి చెప్పినారు, ఏ పెయిన్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 pleasures అని చెప్పారు. కష్టం వచ్చినప్పుడు మీరు చాలా బాధపడక్కర్లేదు, ఎందుకంటే నెక్స్ట్ సుఖమే వస్తుంది, అది ఆలోచించండి, అప్పుడు మీకు కష్టం భరించేది తెలియకుండా ఉంటుంది అని చెప్పారు. మేము సామాన్య మనుషులు కష్టం సుఖం రెండు ఒకే రకంగా తీసుకోవడానికి సాధ్యమా అనిపిస్తుంది. నేను పుట్టపర్తిలో ఉండినప్పుడు అలాంటి డివోటీస్ ఉండేవారు. ఆ పాతకాలంలో అలాంటి డివోటీస్ స్వామి వెనకాల తిరిగేవారు ఉండేవారు. అట్లాంటి ఒక పెద్ద డివోటీ గురించి నేను ఇప్పుడు మాట్లాడగలుగుతాను, ఎందుకంటే తను ఆ స్థాయిని చేరిన డివోటీ అన్నమాట. డాక్టర్ జయలక్ష్మిని
ఈ డాక్టరు జనరల్ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ డాక్టర్ స్వామి అపాయింట్ చేసిన డాక్టర్ అనమాట. మాకు తనకు చాలా క్లోజ్ కాంటాక్ట్, అంటే దగ్గర సంబంధం ఉన్నింది. మేము చూసేవారు. మేము పుట్టపర్తికి వచ్చినప్పుడంతా మైసూరు నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. అట్లా అయిపోయి మాకు చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉండేది తనతో పాటు. తను ఒక ఎక్స్పీరియన్స్ని మాతో పంచుకున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను ఇప్పుడు. అంటే డాక్టర్ జయలక్ష్మికి ఎవరు లేరనమాట, తల్లి తండ్రి ఎవరు లేరు. స్వామినే అన్నీ తనకి అనమాట. స్వామి గార్డియన్గా డాక్టర్ జయలక్ష్మిని చూసుకునేవారు. తనకి కావాల్సిన ఫుడ్డు, తర్వాత క్లాత్, జ్యువెల్స్ అన్నీ ఇచ్చేవారు. ఇచ్చి ఎట్లా ఒక తండ్రి తన కూతురుని చూసుకుంటారో అట్లాగే చూసుకునేవారు స్వామి జయలక్ష్మిని. అప్పుడప్పుడు స్వామి బృందావనికి వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు జయలక్ష్మికి ఎంత కావాలో అదంతా ఇచ్చేసి పోయేవారు. డబ్బు కూడా ఇచ్చిపోయేవారు, పాకెట్ మనీ అంటాము కదా, అది కూడా ఇచ్చిపోయేవారు. తను బృందావనం నుంచి వచ్చే వరకు తనకి ఎంత ఖర్చు వస్తుందో అదంతా ఆ డబ్బుతోనే చూసుకునేవారు జయలక్ష్మి గారు. ఒకసారి ఏమైందంటే స్వామి తనకి అట్లా ఏమీ ఇవ్వకుండా బృందావనికి వెళ్ళిపోయినారు. తన దగ్గర ఏమో కొంచెం డబ్బు ఉంటే అదే ఖర్చు పెట్టుకొని, అప్పుడు క్యాంటీన్ అదంతా ఏమీ లేదు, వాళ్ళే వండుకోవాలి. బయట షాపులో పోయి తీసుకువచ్చి వండుకొని ఉండేవారు. తన దగ్గర ఉండే డబ్బు అయిపోయింది. తర్వాత షాప్ కీపర్ దగ్గర వెళ్ళి వాడి దగ్గర అప్పులాగా ఏమేమి కావాలో వంటకి అదంతా తీసుకువచ్చి మేనేజ్ చేసినారు. కొన్ని రోజుల తర్వాత వాడు షాప్ కీపర్ చెప్పాడు, ఇంకా ఇవ్వడానికి లేదు, మీరు ఇచ్చిన డబ్బు నాకు మళ్ళీ అప్పు తీరించలేదు, అందుకే నేను ఇవ్వడానికి లేదు అని మానేసుకున్నాడు వాడు. డాక్టర్ జయలక్ష్మి దగ్గర కొంచెము డబ్బు లేదు అనమాట. తనకి బయట ఎవరికైనా చెప్పాలంటే చాలా అభిమానం. అట్లా అయిపోయి ఏమీ లేకుండా తను ఉత్తి నీళ్ళు తాగి ఉండేవారు అనమాట. అప్పటికే స్వామి బృందావనికి వెళ్ళి వచ్చేయడానికి 1 నెల తీసుకునింది. అంత లోపల ఇదంతా జరిగిందనమాట. ఒకరోజు తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండేవారు, ప్రిన్సెస్ నంద అని, చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట జయలక్ష్మి గారికి. ఆ నంద కళలో స్వామి వచ్చి, నువ్వు పోయి జయలక్ష్మిని అడుగు, భోజనానికి ఏం చేసుకున్నారు, భోజనం చేసినారా అని కనుక్కొని రా అన్నారంట. సో నెక్స్ట్ డే మిస్సెస్ నంద వచ్చి జయలక్ష్మి గారిని అడిగినారంట, నువ్వు భోజనం చేస్తున్నావా, ఏం చేసుకుంటున్నావు అని. అప్పుడు జయలక్ష్మి గారు, చేస్తున్నాను భోజనం అంటే, చూడు నా దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, ఎందుకంటే నిన్న కళలో స్వామి వచ్చి నన్ను అడిగారు, నువ్వు పోయి కనుక్కొని రా, అదే భోజనం కోసం ఏం చేస్తా ఉంది జయలక్ష్మి గారు నన్ను అడిగినారు, నిజం చెప్పు అని అడిగినారంట. డాక్టర్ జయలక్ష్మి ఏమేమి జరిగిందో అదంతా డీటెయిల్గా చెప్పినారంట నందా గారికి. అప్పుడు నందా గారికి, చూడు నేను ఎంత క్లోజ్ ఫ్రెండ్గా ఉంటే కూడా నువ్వు నా దగ్గర ఎందుకు దాచినావు, ఇది నాకెందుకు చెప్పలేదు అని అనేసి, పోన్లే నేను ఇప్పుడు డబ్బు ఇస్తాను, నువ్వు ఆ డబ్బుతో నువ్వు ఇప్పుడు ఏమేమి కావాలో అన్నీ కొనేసుకుని రా, వంట చేసుకుని భోజనం చెయ్యన్నారంట. స్వామితోనే నేను తీసుకునేది డబ్బు, నేను ఎవరితోనూ ముట్టుకున్నట్ల డబ్బు అన్నారంట. అప్పుడు నందా గారు ఏం చేశారంట, తన దగ్గర ఒక స్ఫటికమాల ఉండేది, జపమాల, చాలా కాస్ట్లీ జపమాల అన్నమాట. అది వెంటనే తీసేసుకుని, చూడు ఈ జపమాల నా దగ్గర పెట్టుకుని నీకు డబ్బు ఇస్తాను, ఆ డబ్బుతో నువ్వు ఏమేమి కావాలో అది కొనేసి వచ్చి భోజనం చెయ్యి అని చెప్పారంట. తర్వాత నీకు డబ్బు దొరికినప్పుడు ఆ డబ్బు ఇవ్వు, నేను తర్వాత ఇది ఇచ్చేస్తాను జపమాలని కొని తీసుకెళ్ళారంట. ఈ సంగతి జరిగిన తర్వాత 3వ రోజులకి స్వామి బృందావనం నుంచి వచ్చారంట. వచ్చి జయలక్ష్మి చెప్పారట, ఎలా ఉన్నావు జయమ్మ, జయమ్మ అని పిలిచేవారు స్వామి తనని. ఎలా ఉన్నావు జయమ్మ అని అడిగారంట. బాగానే ఉన్నాను స్వామి అన్నారంట. అప్పుడు స్వామి అన్నారంట, నాకు అన్నీ తెలుసు, నేను ఇచ్చిన టెస్ట్లో పాస్ అయినావు భలే అని అన్నారంట. తర్వాత స్వామి డబ్బు ఇచ్చినారట తనకి. ఇంకొకసారి ఏమైందంటే, మాకు స్పోర్ట్స్ మీట్ జరిగిన తర్వాత
అక్కడ ఆడిటోరియంలో మమ్మల్ని అందరినీ అసెంబ్లీ చేశారు. స్వామి మాట్లాడతారు అని అసెంబ్లీ చేశారు. మేమందరూ ఉన్నాము అక్కడ ఆడిటోరియంలో, కాలేజ్ ఆడిటోరియంలో. అప్పుడు ఈ డాక్టర్ జయలక్ష్మి గారు కూడా అక్కడ వచ్చినారు, తను కూడా ఉన్నారు. స్వామి వెళ్ళి డాక్టర్ జయలక్ష్మి చైర్ దగ్గర నిలబడి అందరికీ చూపించారు. చూడండి, అందరూ చూడండి అని చెప్పారు. మనం అందరూ చూసే జయలక్ష్మి చూపించి, నాకు పుట్టపర్తిలో ఒకే ఒక డివోటీ, అది జయమ్మ అని అన్నారు. ఏమేం జరిగింది అంటే తనకి ఎవరు లేరు, ఫాదరు మదర్ ఎవరు లేరు, నేనే జయమ్మకి అంతా, నేను గార్డియన్ తనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు జయమ్మ డాక్టర్ జయలక్ష్మి గురించి. అంటే ఇక్కడ చూడండి, అది ఏమైందంటే అంత కష్టం భరిస్తే కూడా ఎవరికి తెలియలేదు దట్ ఫర్ 15 days తనకు భోజనం లేకుండా ఉంది అని ఎవరికి తెలియలేదు. అంటే అదే ఇంట్రెస్ట్లో హాస్పిటల్కి వెళ్ళేవారు, అక్కడ పని చేసుకుని వచ్చేవారు, అందరితో కలిసి ఉండేవారు, ఎవరికి తెలియలేదు. అంటే అంత కష్టం ఓర్చుకొని స్వామి వచ్చిన వెంటనే కూడా తను అదే స్మైలింగ్ ఫేస్తోనే అందరితో పని చేశారు. ఇది చూపిస్తుంది క్లియర్గా, అంటే తను రెండుని ఒకేలాగే తీసుకున్నారు, కష్టాసుఖాలు ఒకేలాగా తీసుకున్నారు. అది ఎట్లా సాధ్యమైందంటే తన గమనమంతా ఎప్పుడు స్వామి మీదనే ఉండేది. అందుకే చెప్తారు, మేము కూడా సత్సంగంలో ఉండాలి అంటే ఎప్పుడు స్వామినే తలుచుకుంటూ ఉంటే మాకు వచ్చే కష్టాలు మాకు తెలియకుండా వెళ్ళిపోతుంది. అందుకే అంటారు, అంటే ఈక్వానిమిటీ ఉండాలి అన్నమాట. ఒకసారి నా పేరు నిరంజన అని, ఒకసారి ఇంటర్వ్యూలో స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూలో స్వామిని నేను అడిగాను, స్వామి నాకు ఈ పేరు వద్దు స్వామి అని. అప్పుడు స్వామి అన్నారు, ఎందుకు వద్దు, చాలా మంచి పేరు పెట్టుకున్నావు నిరంజన అని, ఎందుకు వద్దు అని ఒక శ్లోకం పాడినారు. ఆ శ్లోకం మీరు బిగినింగ్లోనే విన్నారు కదా, అదే శ్లోకం స్వామి కూడా పాడినారు. పాడి చాలా మంచి పేరు పెట్టుకున్నాము, అదే ఉండని అని చెప్పారు. అందుకే ఇప్పుడు స్వామి మమ్మల్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికోసమే ఈ అవతారం వచ్చింది. మాకు ఒకసారి చెప్పారు, ఇది పరిపూర్ణ అవతార, కృష్ణ అవతార తర్వాత ఇదే పరిపూర్ణ అవతారం అని. అట్లాంటి పరిపూర్ణ అవతారం మా కోసము దిగి మాకు ఇట్లాంటి ఇది కష్టసుఖాలని ఒకే రకంగా తీసుకోవాలి అని నేర్పించడానికే వచ్చినారు. వచ్చి తను ప్రాక్టికల్గానే చూపిస్తూ వచ్చారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్తారు చూడండి. ప్రతి ఒక్కటి స్వామి చేసి చూపించారు. అది నాకు ఇంకొక జ్ఞాపకం వస్తుంది. మేము దర్శనం లైన్లో కూర్చున్నప్పుడు ఎవరైనా స్వామి ఎవరో చచ్చిపోయినారంటే సంతోషం అనేవారు. ఇంకెవరైనా స్వామి కూతురికి పెళ్ళి అంటే అది దాన్ని కూడా సంతోషం అన్నారు. అంటే ఇక్కడ డివోటీస్కి స్వామి చూపించేవారు రెండు, అంటే 2 faces ఆఫ్ ద కాయిన్ అని ఎట్లా ఉంటుందో అట్లాగే రెండు జరుగుతూ ఉంటుంది మీ లైఫ్లో, అది మీరు సమానంగా తీసుకోవాలి అని మాకు చూపించేవారు అనమాట. ఇక 3వ అంశము సనాతనం, అంటే ప్రాచీనమైనది, పురాతనమైనది, నాశనము లేనిది అని అర్థము. స్వామి ఎన్నో మార్లు తమ విద్యార్థులతో ఎంతోమంది భక్తులతో సంభాషించినప్పుడు చెప్తూ ఉంటారు, నీకు నాకు ఉండేది ఈ జన్మలో కనెక్షన్ కాదు, జన్మల నుంచి ఉండే కనెక్షన్ అని. మరి మనకెందుకు గుర్తుండదది? స్వామికెందుకు గుర్తున్నది? ఎందుకంటే స్వామి ఇప్పటివారు కాదు, ఎప్పటి నుంచో ఉన్నవారు. ఆ సనాతనుడి గురించి, ఆ తత్వం గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాదు, మనం కూడా అలా ఎలా అవ్వాలి అనేది కూడా స్వామి మనకి దిశానిర్దేశం చేస్తున్నారు. చూద్దాం. మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా అద్భుతమైనటువంటిది. స్వామి అనాది, అనంతుడు. ఈ పదానికి అర్థమేమి? ఓ విధంగా చెప్పాలంటే స్వామి చిన్న కథలో చెప్పినట్టు, ఒక మొసల్ని మనం ఒకవేళ అడిగామనుకోండి, నీ దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, ఆ మొసలి ఆలోచించేది ఇంకో వేరే మొసలి గురించే. అంటే తనకన్నా పెద్దగా ఉండి, వజ్రాలు లాంటి పళ్ళు ఉండి, చర్మం చాలా దిట్టమైంది, కానీ ఆ మొసలి ఎప్పుడైనా ఇంకో ప్రాణి కానీ ఇంకో జంతువుని కానీ తన దేవుడుగా అనుకోదు. ఎందుకంటే మనం మన మానస పటలం ద్వారా సమీతం.
అంటే మన మనసు ఎంతవరకు ఆలోచిస్తుందో అంతవరకే మనం దాన్ని ఊహించగలుగుతాం. ఆ విధంగా ఒకవేళ చూస్తే ఆ మొసలి కథలతో మనం మమ్మల్ని కంపేర్ చేసుకుంటే స్వామి అనంతుడు అంటే మనం ఏ విధంగా దాన్ని ఊహించగలుగుతాం? మన మనసు మనకి ఎంతవరకు అవకాశిస్తే అంతవరకే మనం స్వామి మహిమని అర్థం చేసుకోగలుగుతాం. ఎంత మాత్రమ తలచితివే అంతవే నీవు రామ అన్నట్టు ఆ భావాన్ని మనం అంత స్పష్టంగా వ్యక్తం చేయలేము. కానీ మనసుకు ఉండే ఒక చాలా గొప్ప ప్రాపర్టీ ఏంటంటే ప్రొజెక్షన్ అంటారు. మన ఉపనిషత్తుల్లో కూడా దాన్ని వర్ణించారు. అంటే ఊహించే శక్తి. ఆ ఊహించే శక్తి వల్ల ఆ మనసు ఏమో ఒక సృష్టిని సృజిస్తుంది, ఒక సృష్టిని తయారు చేస్తుంది. ఆ సృష్టిని మనం అనుభవిస్తాం. ఆ విధంగా ఒకవేళ మనం కూడా ఆ మనసు తాలూకా పవర్ని యూజ్ చేస్తే మన స్వామి గురించి ఏం అర్థం చేసుకున్నాము, ఎంతవరకు అర్థం చేసుకున్నాము, అది మీ అందరితోని షేర్ చేయదలుస్తున్నాను. గురువు అనే పదంకి అర్థం చెప్తూ ఎన్నోసార్లు స్వామి గుణాతీతుడిని, రూపవర్జితుడిని, ఆది మధ్యాంతరహితుడిని. ఆ పదానికి అర్థం ఏమి? నేను చెప్పినట్టు మనం అర్థం బహుశా తెలుసుకోలేము. కానీ మనకొచ్చే అనుభవాల వల్ల స్వామి సన్నిధిలో గడిపే ఆ బహుమూల్యమైన క్షణాలు, వాటి ద్వారా మనకి ఎంత మాత్రం తన అనుగ్రహం వల్ల ఎంత మాత్రం మనం అర్థం చేసుకోగలిస్తే అది మీతో షేర్ చేస్తాను. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ వారు అర్జునుడికి చెప్తారు, నీకు నాకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే నాకు నా ప్రతి జన్మ ప్రతి కర్మ నాకు గుర్తుంది, కానీ నీకు అది గుర్తుండదు. నీకు కొన్ని విశేషమైన ఘటనలే నీ మనసులో ఉంటాయి, కానీ కిందటి సంవత్సరం ఈ సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు అడిగితే ఆ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉండదు, ఎందుకంటే నీకు తెలియదు. కానీ నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే నేను ప్రతి క్షణంలోనే ఉన్నాను. నాకు ఆది లేదు, నాకు అంతం లేదు, కాబట్టి నాకు అన్నీ తెలుసు. ఆ భావాన్ని మనం ఎలా అంటే దానికి ఆ అభివ్యక్తి ఏంటి? దానికి 2007 సంవత్సరంలో మాకు ఒక బ్రహ్మాండమైన అవకాశం దొరికింది స్వామి అనుగ్రహం వల్ల. స్వామి సన్నిధిలో శ్రీకృష్ణరాయబారం నాటకం చేయడానికి. ఆ నాటకం సందర్భంగా మాకు అవకాశం దొరికింది. స్వామి సన్నిధిలో వెళ్ళి తనకి ఒక కార్డు చూపించి ఆ డ్రామా గురించి చెప్పడం అవన్నీ జరిగాయి. కానీ ఆ డ్రామా జరిగే టైంలో జస్ట్ దాన్ని ముందు రిహర్సల్స్ కూడా చూపించడానికి అవకాశం స్వామి మాకు ఇచ్చారు, ప్రసాదించారు. ఒకసారి ఒక రిహర్సల్లో ఎప్పుడైతే మేము స్వామికి డ్రామా చూపించామో ఆ రోజు ప్రతి డ్రామాకి మా ప్రార్థన ఏంటంటే స్వామి ఆ డ్రామాకు ఒక పేరు పెట్టాలి. డ్రామా తాలూకా కాంటెక్స్ట్ వేరే అవ్వచ్చు, కానీ అదొక ఆనందం. అంటే స్వామికి ఎలా కనిపించింది, స్వామి ఏం పేరు పెట్టదలుచుకున్నారు ఆ డ్రామాకి అనే మాకు కూడా ఒక అవకాశం స్వామితో మాట్లాడడానికి. ఆ డ్రామా తాలూకా పోర్షన్ మనం చూస్తే అది శ్రీకృష్ణరాయబారం అని తెలుసు, కానీ స్వామి ఇంకా ఏం చెప్తారు అని స్వామి నాకు కాదు ఇది కృష్ణరాయబారం ఉండాలి. కానీ స్వామి చెప్తూ కళ్ళల్లో కొంచెం కంటి నీరు మేము చూడగలిసాము. ఆ వేదన స్వామి మనసులో. ఎంత చెప్పాన్రా, దుర్యోధనుడు మాట వినలేదు, దుర్మార్గుడు వినలేదు మాట, ఆఖరికి యుద్ధం జరగవలసింది. అంటే ఆ క్షణంలో మన స్వామి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఉన్నామంటే ఆ క్షణంలో ఎవరి ముందు మనం కూర్చున్నాం, ఎవరి సన్నిధిలో మనం ఉన్నాం, అదొక పంచిలకు తగులుతుంది. అంటే ఆయనే అప్పుడు గీతోపదేశం చేశారు, ఆయనే దుర్యోధనుడికి చెప్పారు, వద్దు ఈ మార్గం వదిలేసే, 5 గ్రామాలైనా ఇచ్చి పాండవులకి వినలేదు. అంటే ఆ పర్సనాలిటీ, ఆ ఫెనామినన్ అంటే, ఆ పర్సనాలిటీ అనలేము మనం, ఆ ఫెనామినన్ వితౌట్ ఎ బిగినింగ్, వితౌట్ ఎన్ ఎండ్,
అది సృష్టి ఆది నుంచి ప్రతి ఘటనని చూస్తున్నారు. అంటే మనం ఈ మధ్య వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ హౌ ఓల్డ్ ఇస్ ది ఎర్త్ అంటే దీస్ మెనీ బిలియన్ ఇయర్స్, దాట్ మెనీ బిలియన్ ఇయర్స్, అది అనుకుంటేనే మనకి ఎంతో బ్రహ్మాండంగా అనిపిస్తుంది, ఓ నాయన ఎంత పెద్దదని. కానీ అదే ఒకవేళ మనం ఈ కాస్మాస్, ఈ గ్యాలక్సీ, ఈ యూనివర్స్ స్కేల్లో చూస్తే బిలియన్ ఇయర్స్ అసలు ఏమీ కాదు. అంటే ప్రకాశ కిరణాలు ఇంకా మన వరకు చేరలేదు. ఎన్నో గ్యాలక్సీస్ నుంచి అంత దూరం ఉన్నాయి మనకన్నా. ఆ డిస్టెన్స్ అంటే ఎప్పుడు సృష్టి జరిగింది వాటిది, అవన్నీ మనం ఆలోచిస్తే మరి బిలియన్ ఇయర్స్ అంటే ఏమీ కాదు. కానీ స్వామి చెప్పడం ఏంటంటే ఆ సృష్టి మొదలయ్యే ముందు కూడా ఆయన ఉన్నాడు, సృష్టి అవుతున్న కొద్దీ ఆయన ఉన్నారు, సృష్టి అయిన తర్వాత కూడా ఆయన ఉంటారు. ఆ విభూతి, ఆ పరిపూర్ణ అవతారం మన మధ్య ఉండి మనకి ఈ లైఫ్లో ఒక చిన్న డే టు డే టాస్క్ ఎలా చేయాలి, మన సాధన మనం ఎలా చేయాలి, మనం భజన్స్ ఎలా పాడాలి, అవన్నీ చెప్తూ ఉంటే ఒక పెద్ద పెయింటర్ పికాసో లాంటి మనిషి ఒక చిన్న క్లాస్ రూమ్లో దూరి ఎలాగ స్ట్రెయిట్ లైన్ గీయాలి, ఎలా సర్కిల్ గీయాలి చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కానీ స్వామి అనాథుడు అంటే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు మీ అందరితోనే సాగా చేయాలని అనిపించింది. చావు పుట్టుకలు లేనట్టి శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు, తాను చావక పుట్టక చంపబడక సర్వదా సాక్షిభూతుడై వెలయుచుండు, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును. నికేతనం లేదా నిలయం అనే పదం ఒక సంస్కృత పదం. దీని అర్థం కనుక మనం చూసుకోగలిస్తే అన్నీ ఉన్న చోటునే నిలయం లేదంటే నికేతనం అనవచ్చు. భగవంతుడిలో ఈ సృష్టి ఉంది, సృష్టిలో మానవుడు ఉన్నాడు, మానవుల్లో అంతా ఉంది. ఇదే విషయం స్వామి ఎన్నోసార్లు ఎన్నో డిస్కోర్సెస్లో, ఉపన్యాసాల్లో అదే చెప్పారు. అయితే ఈ సృష్టి, మానవుడిలోని మళ్ళీ సృష్టి ఉండనేది ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి బోల్డ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఒక డివోటీస్కి ఉన్నాయి. ఒక ఎక్స్పీరియన్స్ మనం తీసుకుందాం. డాక్టర్ సోమనాథ్ షరాఫ్ గారు, ఆయన శ్రీ సత్యసాయి విద్యా సంస్థల యొక్క పూర్వ వైస్ ఛాన్సలర్ గారు. 1990 స్పోర్ట్స్ మీట్స్లో ఆయనకు ఒక మంచి అనుభవం జరిగింది. వైస్ ఛాన్సలర్గా ఉన్న షరాఫ్ గారు శాంతి వేదిక పైన ఉన్నారు. స్వామిని స్పోర్ట్స్ మీట్ ఫంక్షన్కి వెల్కమ్ చేస్తూ, యాక్చువల్గా స్వామి హోస్ట్, స్వామి వచ్చి శాంతి వేదిక పైకి వచ్చి వైస్ ఛాన్సలర్ గారి దగ్గరికి అన్నీ చూసుకొని అందరి గెస్ట్ని పైకి శాంతి వేదికకు రమ్మని అందరినీ కూర్చోబెట్టి స్వామి కూడా కూర్చున్నారు. వైస్ ఛాన్సలర్ గారైన షరాఫ్ గారు ఒక మూలను కూర్చొని స్వామి వైపు చూస్తున్నారు. సుమారు పొద్దున 7 గంటలకి స్పోర్ట్స్ మీట్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయింది. పిల్లలు వస్తున్నారు, మార్చ్ పాస్ట్ చేస్తారు, ఎన్నెన్నో కార్యక్రమాలు ఉంటాయి, అన్నీ జరుగుతున్నాయి. అలా చూసుకుంటూ పోతే సమయం సుమారు 10:30-11 అవుతూ ఉంది. ఈ లోపల గెస్ట్లందరూ ఉంటారు, అతిథులు ఉంటారు కాబట్టి స్వామి వారికి కూల్ డ్రింక్స్ అని, బిస్కెట్లని, స్నాక్స్ అని అలా వివిధ రకాలుగా పంపిస్తుంటారు. ఎందుకంటే ప్రోగ్రామ్ చూస్తూ ఈ గెస్ట్లకి సర్వింగ్ చేస్తూ ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఆకలి లేకుండా ప్రోగ్రామ్ కూడా బాగా జరిగేటట్లు చూసుకుంటారు. అంటే పర్ఫెక్ట్ హోస్ట్ స్వామి. అంటే పిలిచినందుకు పిలిచి వదిలేయడం కాకుండా ఎలా పిలిచి భగవంతుడు అనేది ఎలా చూసుకుంటారో అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ స్వామి సెట్ చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక మూల నుంచి వైస్ ఛాన్సలర్ అయిన షరాఫ్ గారు చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఆయనకు ఒక ఆలోచన కలిగింది. అరే, సుమారు 3 గంటలు అవుతోంది, అందరికీ స్వామి కూల్ డ్రింక్లని, మంచినీరని, బిస్కెట్లని, స్నాక్స్ అని పంపిస్తున్నారు, కానీ స్వామి ఒక్క చుక్క నీరైనా తాగలేదు. ఆయనకి దాహం వేయట్లేదా, ఆయనకి అలసట కలగట్లేదా అని ఆయనకి చాలా తపన కలిగింది. అలా ఆలోచిస్తూ ఆయన అడగాలనుంది, కానీ అడగలేరు. ఒక రకమైన భయం. ఎందుకంటే ప్రోగ్రాం మధ్యలో లేచి అలా అడగడం, స్వామి రెస్ట్ తీసుకుంటారా, నీళ్లు తాగుతారా అనేది పద్ధతి కాదని ఆయన ఒక పక్కన కూర్చొని అలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎదురుగుండా స్పోర్ట్స్ మీట్ ఫంక్షన్ అనేది జరుగుతుంది.
ఒకవైపు అడగలేని బాధ, ఇంకోవైపు అయ్యో స్వామికి ఒక నీరు చుక్క కూడా ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే అందరికీ ఎలా దాహం వేస్తుందో స్వామికి అలాగే దాహం వేయచ్చు కదా అని ఓ తపన. ఎలాగాని సుమారు 11 గంటలు 11 నిమిషాలకి ఆయన చెప్పిన విషయంలో ఆయనకి ఇంకా ఉండలేక ఆయన లోపల నుంచి ప్రే చేశారు. స్వామి ఏంటిది, కనీసం ఒక్క గ్లాసు నీళ్ళైనా తాగండి స్వామి అని ప్రార్థించుకున్నారు ఆయనలోని మనసులో. ఇలా ప్రార్థించేసరికి ఒక్కసారి స్వామి ఆయన వైపు తల తిప్పి చూసి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. చూస్తూ ఒక చిరునవ్వు నవ్వారు. నవ్వుతూ అలా చూస్తూ ఉండగా స్వామి డైరెక్ట్గా డాక్టర్ షరాఫ్ గారి కళ్ళల్లోకి పెట్టి చూశారు. అటువంటి దృశ్యం ఉన్నప్పుడు ఆ రకంగా స్వామి చూసినప్పుడు షరాఫ్ గారికి సడన్గా స్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి స్వామి కాదు, ఒక వేరే రకమైన విజన్ కనిపించింది. ఏంటి అంటే సమస్త లోకం అంతా కూడా స్వామి కళ్ళల్లో కనిపించింది. నదులు, పక్షులు, కొండలు, కోనేర్లు, వివిధ రకాలైన పశు జంతువులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆయన చూస్తూ మైమరిపించిపోయారు. స్వామి వైపు అలా చూస్తూ ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఆయన ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత ఎప్పుడైతే ఆయన మళ్ళీ అవగాహనలోకి వచ్చారో, స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది ఇవన్నీ అనేసరికి ఆయనకు ఒక లెసన్ అర్థమైంది. ఏమనుకున్నారంటే, ఓహో స్వామి చెప్తుంది ఏంటంటే మీరు నాకేం పెడతారా, నేనే అందరికీ పెడతాను, నేనే ఈ జగతంతటికీ సృష్టికర్తని, నాలాంటి నేనే సృష్టికర్త అయినప్పుడు మీరు నాకేమి ఇవ్వగలరు అంటే అక్కడ ఒక ఈగోతో కాకుండా ఆయన చూపిస్తుంది ఏంటంటే అన్నిటికీ ఆయనే కారణం, అన్నీ ఇస్తుంది ఆయన, పుచ్చుకుంటుంది మనం. అటువంటి భగవంతుడికి మనం ఒక చుక్క నీరు ఇవ్వగలం? అయితే అలా అని స్వామి తీసుకోరా అంటే తీసుకుంటారు, మనం ఇచ్చింది ప్రతిదీ తీసుకుంటారు. 21 జూన్ 1996లో ఒక డిస్కోర్స్లో స్వామి ఈ ఆస్పెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అయితే మనకి సులువుగా అర్థం చేయించడానికి స్వామి ఎప్పుడూ కూడా చాలా డిస్కోర్సెస్లో గాయత్రి మంత్రాన్ని ఒక ఫండమెంటల్ బేసిస్గా తీసుకుంటారు. గాయత్రి మంత్రంలో మొదటి 3 అక్షరాలు చూస్తే భూ, భువః, సువః అని ఒక 3 అక్షరాలు ఉంటాయి. స్వామి చెప్తుంది ఏంటంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం 3 రకాల లోకం ఉంటాయి. అన్ని లోకాలు కూడా బయట ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. మంచి అనేది మనలోనే ఉంది, చెడు అనేది మనలోనే ఉంది, ఆనందం అనేది మనలోనే ఉంది, తర్వాత మనకి సాడ్నెస్, బాధ అనేది మనలోనే ఉంది. వేరేది ఏది కూడా బయట లేదు, అంతా మనలోనే ఉంది అని స్వామి వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తారు. అయితే ఈ ఉపన్యాసంలో స్వామి గాయత్రి మంత్రాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తూ వచ్చారు. సో ఇందులో చూసుకుంటే ఎప్పుడైతే స్వామి అంటారో అంతయు మీలోనే ఉంది, అంతయు మనలోనే ఉంది అనేది సేమ్ ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ అనేది స్వామి డ్రైవ్ చేస్తున్నారు. ఏంటంటే ఐ యామ్ గాడ్, సో ఆర్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూ. సో మనము స్వామి వేరే అనుకోవడానికి లేదు, మనము భగవంతుడు వేరే అనుకోవడానికి వీలు లేదు. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎలా తెలుసుకోవాలి మనమే స్వామి, మనమే గాడ్, వేరే ఎక్కడ భగవంతుడు లేదు అని ఎలా ఆలోచించాలి, ఎలా ఈ అవగాహనని మనం పెంచుకుంటూ పోవాలనేది స్వామి మనకి చెప్తారు. దానికి ఫస్ట్ ఎసెన్షియల్ థాట్ ఏంటి అంటే మంచి ఆలోచన, గుడ్ థాట్స్ అనేది మనలో డెవలప్ చేసుకోవాలి. అయితే గుడ్ థాట్స్ అనేది ఏంటి? ఒక రకంగా మనం ఆలోచిస్తే ఏంటి గుడ్ థాట్స్? ఒకరికి ఒకటి గుడ్ అవ్వచ్చు, ఇంకొకరికి అది బ్యాడ్ అవ్వచ్చు. సో గుడ్ థాట్స్ ఎప్పుడే అవుతాయంటే ఎప్పుడైతే అది సెల్ఫ్లెస్గా ఉంటుందో, నిస్వార్థంగా ఉంటుందో అది గుడ్ థాట్. అయితే నిస్వార్థంగా ఏంటి, ఎలా ఆలోచించాలి? నిస్వార్థం అనేది ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఒక బాధ కలిగింది, ఎదుటివాడికి బాధ కలుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతాయంటే ఎదుటివాడికి బాధ కలిగిస్తే మనకు జాలి ఇస్తుంది. అది జాలి అనేది సింపతి, అది నిస్వార్థం కాదు, వాడికి హెల్ప్ చేయాలనిపిస్తుంది ఒక జాలితో. ఎప్పుడైతే ఎదుటివాడి బాధ మన బాధ అవుతుందో, ఎప్పుడైతే మనం ఎదుటివాడిది నా బాధ అనుకొని మనం దాని వైపు ఒక పరిష్కారం చేస్తాం, వీఆర్ టెండింగ్ టు బి సెల్ఫ్లెస్. అది మెయిన్ ఆస్పెక్ట్. అది మనం ఎప్పుడైతే రెగ్యులర్గా చేస్తామో అది అలవాటు అవుతుంది. దెన్ ఇట్ బికమ్స్ ఏ గుడ్ థాట్, మంచి ఆలోచన. అయితే ఈ గుడ్ థాట్స్ అనేది ఎప్పుడైతే మనం ఎక్కువగా ఆలోచించి ప్రాక్టీస్లో పెడతామో అప్పుడు అది స్వామి కూడా మనకి రిఫ్లెక్ట్ చేస్తారు. అందుకని మనకి పెద్దలు ఎప్పుడూ చెప్తారు, మీరు ఏది చేస్తే మనకి అదే వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఇదే స్వామి 3 పదాల్లో మనకి చాలా సులువుగా చెప్తారు. ఏంటి అంటే రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. మన స్వామి నా పైన కోపంగా ఉన్నారు అనుకుంటే మనకు స్వామి కోపంగానే కనిపిస్తారు.
లేదు నేను ఎంత తప్పు చేసినా నా భగవంతుడు నా మీద ఎప్పుడూ కోపమాడు, ప్రేమగా నాతో ఉంటాడు అనుకుంటే మనకి స్వామి అలాగే రెస్పాండ్ అవుతారు. ఎంతోమంది డివోటీస్కి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఒకసారి మనం భయపడి వెళ్తూ ఉంటాం, స్వామి కూడా ఏం రా భయపడతావు, ఎందుకు అట్లా ఉన్నావు, ఒక ఫియర్ ఆస్పెక్ట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తారు. అందువల్ల ఎప్పుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే భగవంతుడు ఏ అట్రిబ్యూట్స్తో ఉంటాడు, ఆయనకి కోప ప్రేమ అనేది ఏముంటుంది. భగవంతుడు ఒక అబ్జర్వర్ అంతే. మనం ఏదైతే చూపిస్తామో ఆయన మిర్రర్లో మనకి రిఫ్లెక్ట్ చేస్తాడు. సో రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఇవన్నీ కూడా స్వామి మనకి చాలా సటిల్గా డిస్కోర్స్లో చెప్తాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం తీసుకొని డాక్టర్ షరాఫ్ గారి ఎక్స్పీరియన్స్లో చూస్తే, డాక్టర్ షరాఫ్ గారు స్వామి వైపు చూస్తూ ఏమనుకున్నారు, స్వామి అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు, స్వామి అందరినీ మంచి బాగులు చూసుకుంటున్నారు, అయితే స్వామి మంచి బాగులు ఎవరు చూసుకుంటున్నారు అనేది ఒక థాట్. స్వామి మంచి బాగులు మనం చూసుకోవాల్సింది మనకి అసలు కెపాసిటీ ఉందా? నిజంగా చెప్పాలంటే లేదు. అన్నీ ఆయన ఇస్తున్నప్పుడు మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? ఏమీ ఇవ్వలేం. అయితే ఒక మంచి ఆలోచన, స్వామి వైపు ఆలోచిస్తున్నారు, స్వామి గురించి ఆలోచిస్తున్నారు, భగవంతుడి గురించి ఆలోచిస్తున్నారు. అయ్యో స్వామి కూడా కష్టపడుతున్నారే ఏ రకంగా అని. తల్లి కదా, స్వామి ప్రేమ తల్లి లాంటిది, తల్లి ప్రేమే. ఎప్పుడైతే ఆ మంచి ఆలోచన వచ్చిందో స్వామి కూడా అదే రకంగా రిఫ్లెక్ట్ చేశారు. ఆయనకి ఏం అనుభవం కలిగించారంటే, నీ ఆలోచన చాలా మంచిది బంగారు, కానీ ఈ సృష్టి అంతటికీ కర్తని నేనే క్రియేట్ చేశాను. సో నా గురించి నువ్వు దిగులు పడక్కర్లేదు, నా గురించి నువ్వు బెంగ పడక్కర్లేదు, మీ అందరికీ ఇచ్చే తత్వమే నాది, నేనే ఇస్తున్నాను. అయితే నువ్వు నా గురించి ఆలోచించావు కదా, నీకేం ఇవ్వగలను అనేది అది నాకు చాలు. ఆ సెల్ఫ్లెస్ లవ్ అనేది ఆ ఒక్క నిమిషానికి, ఒక క్షణంకి ఏదైతే ఆయన ఆలోచించారో అది నాకు చాలు అంటారు. అది ఒక రకంగా చెప్పాలంటే మనం తీసుకోగలిసింది. ఎప్పుడైతే స్వామి అంటారో ఐ యామ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ, ఏ రకంగా మనం అది ఎలిమినేట్ చేయగలం అంటే భగవంతుడు నాలో ఉన్నాడు, ఆ నమ్మకంతో మనం వెళ్తూ ఎప్పుడైతే భగవంతుడు నాలో ఉన్నాడో అన్నీ నాలోనే ఉన్నాయి, ఈ సృష్టి అంతా నాలోనే ఉంది, నేనే ఈ సృష్టిలో ఉన్నాను అన్నప్పుడు నేను ఈ సృష్టి వేరే ఎలా అవుతాం? అంతా నాదే. ఏ మనిషి కూడా వేరే మనిషే కాదు, అందరూ నా కుటుంబ సభ్యులే. అదే కదా మనకి చెప్తారు వసుదైవ కుటుంబకం అంటే ఏంటి? అందరూ ఒక కుటుంబమే, అందరూ ఒక కుటుంబం ఒకే చోటు ఉంటున్నప్పుడు అదే నికేతనం, అదే ప్రశాంతి నిలయం, అదే ప్రశాంతి నికేతనం. బ్రహ్మాండమంతట బ్రవలు చుండెడి తనకు ఆలయంబున మచ్చనలవియగున కోటి సూర్యుల కాంతి మేటిగల్గిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు? అజహరాదులకైన అందని వాణిని ఏ రూపుని నించ ఎవరితరము? సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి భక్ష్యభోజ్యము తనకు పెట్టదగున వసుధ తెలియుచున్నది సాయిబాబయనుచు వసుధ తెలియుచున్నది శ్రీరామయనుచు వసుధ తెలియుచున్నది శ్రీకృష్ణయనుచు వసుధ చెప్పుచునున్నది జీసస్ అనుచు వసుధ తెలియుచునున్నది అల్లాయటంచు వసుధ చెప్పుచునున్నది జోరాస్ట్రయనుచు వసుధ చెప్పుచునున్నది శ్రీ బుద్ధుడనుచు ఇంతకంటెను వేరేది ఎరుగరయ్యా అంతటనున్నదొక్కటే ఆత్మయను. భగవంతుని తత్వాన్ని వివరించే 9 లక్షణాలలో నిత్యత్వం ఒకటి. భగవంతుడు నిత్యుడు. అసలు ఈ నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది, ఎడతెగనిది, అంటే నిరంతరము ఉండేది, త్రికాలములయందు ఉండేది అని అర్థం. ఒకసారి స్వామి విద్యార్థులందరినీ గోకులానికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆ సందర్భంలో విద్యార్థులకి తమ జీవితంలో మరపురాని ఒక చక్కటి అనుభూతిని అనుగ్రహించారు. స్వామితో కలిసి స్వామి పక్కన నిల్చుని ఫోటో తీసుకునే మహద్భాగ్యాన్ని కల్పించారు. ఒక విద్యార్థి దగ్గర పోలరాయిడ్ కెమెరాతో ఈ ఫోటోలు అన్నీ తీస్తూ వచ్చాడు. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి స్వామి పక్కన నిల్చుని ఇండివిజువల్గా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ ఫోటో సెషన్ జరుగుతూ ఉండగా స్వామి ఉన్నట్టుండి, బాయ్స్, ఇక్కడొక లెసన్, ఐ యామ్ కాన్స్టెంట్, యు ఆల్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ అని అన్నారు. ఇది వినడానికి ఎంతో సింపుల్గా ఉన్నా ఇందులో నిగూఢమైన ఒక ఆధ్యాత్మిక తత్వం ఉంది. విద్యార్థులందరూ వస్తూ వెళ్తున్నారు అంటే ఈ ప్రకృతి, ఈ పశుపక్షాదులు అన్నీ వచ్చి వెళ్ళిపోయావే, కానీ నిత్యము ఉండేది ఒకటి ఉంది. అదే ఈ ఐ, అదే స్వామి.
అదే దివ్యత్వం. అయితే స్వామిని మనం ఒక బాహ్య ఆకార రూపంలో చూస్తే అది మన పొరపాటే. అలాగే నేను రామప్ప, నేను కృష్ణప్ప, నేను అంబిక అని మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ రామప్ప, కృష్ణప్ప, అంబిక అనేవి అన్నీ మన శరీరానికి పెట్టిన నామాలు మాత్రమే. ఈ శరీరాలన్నీ ప్రకృతిలోని పంచభూతాలతో ఏర్పడినవే, మార్పు చెందే వాటితో ఏర్పడినవి కాబట్టి ఇవి కూడా మారుతూనే ఉంటాయి, ఎప్పటికైనా నశిస్తాయి. అందుకే భజగోవిందంలో శంకరాచార్యుల వారు ఇలా చెప్పారు: మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదంత్వం ప్రవిశ విదిత్వా. అంటే మనకున్న ధనం, మన చుట్టూ ఉన్న మన స్నేహితులు, మన బంధుమిత్రులు, మన యవ్వనం ఇవన్నీ చూసి మనం గర్వపడుతూ ఉంటాం. ఇవన్నీ శాశ్వతమనుకుని వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ కాలంతో పాటు హరించుకుపోయేవే. అయితే సత్యమైనది, నిత్యమైనది ఒకటున్నది. అదే బ్రహ్మతత్వం, అదే దివ్యత్వం. అందుకే అన్నారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని. అయితే ఇది మనం ఎలా తెలుసుకోగలం? స్వామి దీనికి ఒక చక్కని 4 స్టెప్ ప్రాసెస్ చెప్పారు. మొదటిది త్యజ దుర్జన సాంగత్యం, గివ్ అప్ బ్యాడ్ కంపెనీ. బ్యాడ్ కంపెనీ అంటే భగవంతునికి మనల్ని ఎవరైతే దూరం చేస్తారో అదే బ్యాడ్ కంపెనీ, వాళ్ళని దూరం చెయ్యమని. రెండవది భజ సాధు సమాగమం, ఎవరైతే మనల్ని భగవంతుని వైపు నడిపిస్తారో భజ, వాళ్ళతో కలిసి ప్రయాణించాలి అని. ఇక మూడవది కురు పుణ్యం అహోరాత్రం, అహోరాత్రులు పుణ్యకార్యాలు చెయ్యాలి అని. పుణ్యకార్యాలు అంటే ఏ కర్మలు అయితే మనల్ని భగవంతుని వైపు నడిపిస్తాయో అవే పుణ్యకార్యాలు, అవే సత్కర్మలు. స్మరనిత్యం అనిత్యతాం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని విచారణ చేస్తూ అశాశ్వతమైనవన్నీ పక్కన పెడుతూ శాశ్వతమైన మన నిజతత్వాన్ని తెలుసుకోగలుగుతాం. అదే దివ్యత్వం, అదే ఆత్మతత్వం. భువిని త్యాగము చేత పుణ్యకర్మల చేత ప్రేమ భావములను పెంపుజేసి దానవత్వమడంచి దైవ చింతన చేసి నిత్య జీవితంబు నెరపుమయ్యా, నిత్య జీవితంబు నెరపుమయ్యా, నిత్య జీవితంబు నెరపుమయ్యా, నిత్య జీవితంబు నెరపుమయ్యా. ఆరవది శుద్ధ, కప్పురంబు తెలుపు కామధేనువు తెలుపు, చుక్క తెలుపు హంసరెక్క తెలుపు, అందమైన సాయి మందహాసము తెలుపు. శుద్ధ అనగా పవిత్రమైనది, తెల్లనిది, పరిశుభ్రమైనది అని అర్థం. ఒకసారి స్వామి విద్యార్థులు స్పోర్ట్స్ మీట్కి ప్రాక్టీస్ చేస్తుండగా గ్రౌండ్కి స్వామి అనుకోకుండా వచ్చారు. అప్పటికి జిమ్నాస్టిక్స్ బాయ్స్ అందరూ బాగా కసరత్తు చేస్తూ మంచి ఎక్సర్సైజ్డ్ బాడీస్తో అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. అనుకోకుండా స్వామి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని కార్ ఆపి కార్ దిగి వాళ్ళందరికీ ఎన్నో మంచి మంచి టిప్స్ అందించారు. డ్రెస్ ఎలా ఉండాలి, ఏ విధంగా కసరత్తు చేయాలి అని అంటూ ఉండగా వారిలో ఉన్న ఒక అబ్బాయి ఎవరైతే బాగా రోజు కసరత్తు చేసి మంచి షేప్ తెచ్చుకొని బాడీతో ఉన్నాడో ఆ అబ్బాయి ఒక చిన్న నవ్వు నవ్వాడు. స్వామి యొక్క దృష్టి దేని మీద పడకుండా ఉంటుంది చెప్పండి? ఆ నవ్వును గమనించిన స్వామి ఇది సరైన సమయం, అందరికీ ఒక పాఠం నేర్పించాలి అని అనుకుని అప్పుడన్నారు స్వామి, నేను ఆ రోజుల్లో కసరత్తు చేసేవాడిని తెలుసా అంటూ ద్వాపరయుగంలో చేసే మల్లయుద్ధానికి స్వామి కనెక్ట్ చేస్తూ వచ్చారు. అంటూ మీకెంత బలం ఉంది అని స్వామి అడిగారట. అని సరే చూద్దాం అని చెప్పి అక్కడ ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ మధ్యలో వేయించి ఇది చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ జరగని ఒక అద్భుతమైన సంగతి,
ఆ అబ్బాయి ఎవరైతే మంచి బాడీ బిల్డరో ఆ అబ్బాయిని బలం టెస్ట్ చేయడానికి స్వామి ఆర్మ్ రెస్లింగ్ స్టార్ట్ చేశారు. ప్రారంభమైంది. స్వామి చాలా సన్నగా ఫ్రేల్ ఫిగర్లా ఉంటారు కాబట్టి ఆ అబ్బాయి పాపం అనుకుని ఉంటాడు, స్వామి చేతికి దెబ్బ తగలకుండా మెల్లగా పట్టుకుందాము, కొంతసేపటికి స్వామి వదిలేస్తారు అని. బాయ్స్ అందరూ చాలా తీక్షణంగా వేచి ఉన్నారు ఏమవుతుందా అని. ఇది చరిత్రలో మరపురాని ఒక ఘట్టంగా మిగిలిపోతుందని. స్టార్ట్ అయ్యింది. ఆ అబ్బాయి కొంచెం స్వామికి నొప్పి కలగకుండా ట్రై చేస్తున్నాడు. కానీ చుట్టూ ఉన్న పిల్లలందరూ ఆ అబ్బాయి ముఖ కవళికలు మారిపోవడం గమనించారు. కానీ స్వామి మాత్రం ప్రశాంతంగా అదే చిరునవ్వుతో చెయ్యి అలా పట్టుకొని ఉన్నారు. కొన్ని నిమిషాలు గడిచాయి. ఆ అబ్బాయి తన శక్తినంతా ఉపయోగించి స్వామి చేతిని ఇటువైపు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఏమాత్రం కుదరటం లేదు. మొహం ఎర్రగా అయిపోతుంది. ఉన్న శక్తి అంతా అయిపోతుంది. మొత్తం విద్యార్థులందరూ కలిసి స్వామి చేతిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందరూ కలిపి ఎంత ట్రై చేసినా స్వామి ఒక చిరునవ్వుతో ఆ చేతులన్నింటినీ స్వామి ఇట్లా పెట్టేశారు అని విద్యార్థులందరూ అన్నారు. స్వామి మీరు భగవంతుడు కదా, మీరే గెలుస్తారు ఎప్పుడు అంటే అప్పుడు స్వామి అన్న ఒక మాట, రే ఇది డివైన్ పవర్ కాదు, దిస్ ఈజ్ పవర్ ఆఫ్ ప్యూరిటీ అని చెప్పారట. త్రికరణ శుద్ధి గురించి మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం. ఇది స్వామి ఎప్పుడు చెప్తారు. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ ప్యూరిటీ ఉంటుంది. ఎక్కడైతే ప్యూరిటీ ఉంటుందో అక్కడ డివినిటీ, భగవంతుడు సాక్షాత్తు ప్రత్యక్షమవుతాడు. భగవంతుడికి ఆ శుద్ధత్వం ఉన్నది. మనం ఏ విధంగా అది డెవలప్ చేసుకోవచ్చు అనేది మనకొచ్చే డౌట్. దానికి కూడా స్వామి ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. ఒకసారి ఒక సాయి యువకుడు విశాఖపట్నం నుంచి వచ్చారు. ఎప్పుడూ ఉపాధ్యాయునిగా పనిచేసే తన వృత్తిలో రోజు పూర్తయిన తర్వాత స్వామి చిత్రపటం దగ్గరికి వెళ్ళి ఆ రోజు జరిగిన కార్యక్రమాలు స్వామికి విన్నవించుకుంటూ ఒక భజన పాడుకుంటూ తన ప్రార్థనను నివేదించుకునేవారు. చివరిగా హృదయ మందిర్ సే మత్ జావో, హృదయ మందిర్ సే మత్ జావో అంటూ పాడుతూ ఉండేవారు. మనసులో ఒక ఆలోచన కూడా వచ్చేది, స్వామి సర్వాంతర్యామా కాదా అని ఎప్పుడూ ఒక థాట్ ఉండేది ఆయనకి. వీళ్ళంతా ఒకసారి సేవకు రాగానే స్వామి వీళ్ళకి ఒక ఇంటర్వ్యూను ప్రసాదించారు. ఇంటర్వ్యూలో ఈయన స్వామి పక్కన కూర్చుంటుండగా ఈయనకొచ్చిన ఆ డౌట్ని స్వామి క్లారిఫై చేశారు. స్వామి ఒక భజన పాడుకోవచ్చా అని ఆయన విన్నవించుకున్నారు స్వామికి. స్వామి ఆయన వైపు చూసి, ఏవిరా ప్రతిరోజు నన్ను తిరేస్తున్నావు కదా, హృదయ మందిర్ సే మత్ జావో, హృదయ మందిర్ సే మత్ జావో అని. హృదయం అంత అపవిత్రంగా అంత కుళ్ళు కంపు కొడుతూ ఉంటే నేను అక్కడ ఏ విధంగా ఉండగలను అని అన్నారట. అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన మిదిలింది. స్వామి సర్వాంతర్యామి కదా, ఎక్కడైనా ఉండొచ్చు కదా అన్న ఆలోచన. ఆ ఆలోచన రాగానే స్వామి ఆయన వైపు చూసి, ఏయ్ రాజ్యమంతా అశోక చక్రవర్తిది అయినా సరే కుళ్ళు కాలువ దగ్గర కూర్చోడు, వెళ్ళి రత్నఖచిత సింహాసనం మీద కూర్చుంటాడు. మరి అశోక చక్రవర్తి అలాగైతే దేవాది దేవుడైన భగవంతుడు నీ హృదయంలో కూర్చోవాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి అని స్వామి ఒక చిట్కా చెప్పారు. మీ హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి అంటే సేవ, ప్రేమ ఈ రెండింటినీ మీరు పెంపొందించుకోండి. అది ఎలా చేయాలి? పరిపూర్ణమైనటువంటి ప్రేమతో చెయ్యాలి, నిస్వార్థమైనటువంటి ప్రేమతో చెయ్యాలి అని స్వామి ఆనాడు ఆ యువకుడికి ఇచ్చినటువంటి సందేశం ఆయనొక్కడికే కాదు, మనందరికీ కూడా దివ్య పదం వైపు నడిపించే ఒక మార్గనిర్దేశం. ఒకమారు స్వామి విద్యార్థులందరితో ఉన్నారు. వాళ్ళకి అప్పుడే ఎగ్జామ్స్ అయ్యాయి. స్వామి వాళ్ళందరికీ ఒక ప్రశ్న వేశారు, మీరందరూ ఎలా రాశారు ఎగ్జామ్స్ అని. పిల్లలందరూ చాలా సంతోషంగా, స్వామి చాలా బాగా రాశాం స్వామి అంటున్నప్పుడు స్వామి ఒక ప్రశ్న వేశారు. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నారు. 3 సబ్జెక్ట్స్ తీసుకుంటే ఒక సబ్జెక్ట్లో తక్కువ వస్తే
పాస్ అయినట్టా ఫెయిల్ అయినట్టా? అనగా ఒక సబ్జెక్ట్లో 90 మార్కులు, ఒక సబ్జెక్ట్లో 60 మార్కులు, ఇంకొక సబ్జెక్ట్లో 20 మార్కులు వస్తే ఓవరాల్ ఏమవుతుంది అని అడిగారు. స్వామి, ఫెయిల్ అవుతాం స్వామి. అదేవిధంగా మీకు యాక్షన్స్ అనగా మీరు మంచి పనులు చేస్తున్నారు, మంచిగా బిహేవ్ చేస్తున్నారు. రెండవది మీ వర్డ్స్, వినయంగా మాట్లాడుతున్నారు, మృదువుగా మాట్లాడుతున్నారు. కానీ 20 మార్క్స్ మీ థాట్స్ మాత్రం హేవైర్గా ఉన్నాయి, అటు ఇటు వెళ్ళిపోతున్నాయి, పరిశుభ్రంగా లేవు. మరి మీరు ఎగ్జామ్లో పాస్ అయినట్టా ఫెయిల్ అయినట్టా అని అడిగారంట. అడుగుతూ స్వామి చెప్పారు, థాట్స్లో కానీ మీకు పరిశుభ్రత లేకపోతే త్రికరణ శుద్ధి లోపిస్తుంది. లోపించినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఎగ్జామినేషన్లో మీరు ఉత్తీర్ణులు కాలేరు అని స్వామి ఎంతో చక్కగా పిల్లలందరికీ చెప్పారు. ఈ విధంగా త్రికరణ శుద్ధిని మనం డెవలప్ చేసుకున్నప్పుడు చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడినప్పుడు జ్ఞానసిద్ధి తప్పక కలుగుతుంది. జ్ఞానసిద్ధి కలిగినప్పుడు మనం దివ్యత్వాన్ని చేరుకోగలం. బుద్ధ అనగా పరిపూర్ణమైన జ్ఞానము ఎరిగినవాడు, తెలిసినవాడు. స్వామి యొక్క ఈ తత్వాన్ని శ్రీ కరంజియా గారి ఉదంతం ద్వారా తెలుసుకుందాము. శ్రీ కరంజియా ప్రముఖ బ్లిట్స్ పత్రిక సంపాదకులు. స్వామి దగ్గరకు రాకపూర్వము స్వామి గురించి విమర్శిస్తూ, తూలనాడుతూ ఎన్నో వ్యాసాలను ప్రచురించారు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది సన్నిహితుల సలహాపై స్వామిపైన ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రశాంతి నిలయానికి వచ్చారు. తనను ఎంతో విమర్శించిన కరంజియాకు స్వామి అవ్యాజమైన ప్రేమతో ఇంటర్వ్యూని అనుగ్రహించారు. అది కూడా 2.5 గంటల పాటు. ఇక్కడ ఇంకొక విచిత్రం కూడా జరిగింది. కరంజియా తన ప్రశ్నను అడిగేలోపే స్వామి సమాధానాన్ని చెప్పారు. 1 2 ఎన్నో ప్రశ్నలకు, ఎన్నో సందేహాలకు స్వామి ఎంతో ప్రేమతో, అమితమైన ఓర్పుతో సమాధానాలను ఇచ్చారు. ఇలా స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క అవతార వైభవాన్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నారు శ్రీ కరంజియా గారు. అలా తెలుసుకోవటమే కాకుండా ఎక్కడైతే స్వామి గురించి విమర్శిస్తూ, తూలనాడుతూ వ్యాసాలను ప్రచురించారో అదే బ్లిట్స్ పత్రికలో ఈ ఇంటర్వ్యూ తర్వాత 1976 సెప్టెంబర్ 11వ తేదీన స్వామి యొక్క అవతార ఉద్దేశాన్ని, స్వామి యొక్క దివ్యత్వాన్ని గురించి పెద్ద పెద్ద అక్షరాలతో భగవంతుడు ఎక్కడో లేడు, భారతదేశంలోనే ఉన్నాడని మళ్ళీ ఒక మంచి వ్యాసాన్ని ప్రచురించారు. ఇంటర్వ్యూలో కరంజియా గారికి ఇచ్చిన సమాధానాల ద్వారా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ బుద్ధతత్వాన్ని గురించి స్వామి ఇలా వెల్లడి చేశారు. దైవమే మానవుడు, మానవుడే దైవం. మన అందరిలోనూ దివ్యత్వము జ్యోతిగా వెలుగుతున్నది. నాలో ఉన్నట్లే అందరిలోనూ మానవాకారం ధరించిన దివ్యత్వము ఉన్నది. నాకు ఇతరులకు ఒకటే భేదము. ఇతరులు తమలోని దివ్యత్వమును గ్రహించలేకపోతున్నారు. ఎన్నో జన్మలలో చేసిన దోషాల ఫలితంగా వారు ఈ చర్మ కారాగృహంలో బందీలైనారు. నా స్వచ్ఛందమైన సంకల్పం ద్వారా నేను ఈ మానవాకారం ధరించాను. ఇతరుల శరీరానికి బద్ధులై ఉన్నారు. నేను ఈ బంధానికి అతీతుడను. ఇతర మానవులు కోరికల వల్ల నిలకడలేకుండా అటూ ఇటూ సంచరిస్తున్నారు. నాకు ఏ కోరిక లేదు. మానవునికి నిష్కామస్థితిని కలిగించడమే నా ఏకైక వాంఛ. వడ్లగింజను ఉదాహరణగా తీసుకోండి. ప్రతి బియ్యపు గింజ ఊకతో కప్పబడి ఉంది. ఊకను తొలగిస్తే కాని బియ్యపు గింజ బయటపడదు. బియ్యపు గింజ ఊక రెండూ ఒకే విత్తనం నుంచి వచ్చాయి. బియ్యపు గింజ మానవునిలో ఉన్న దైవం మాదిరిది. ఊక కోరిక వంటిది. దీని మూలంగానే దివ్యత్వము మానవునిలో మరుగున పడుతున్నది. కాబట్టి నేను సూత్రప్రాయంగా ప్రతిపాదిస్తున్నాను. జీవితము ప్లస్ వాంఛ = మానవుడు. జీవితము మైనస్ వాంఛ = దైవము. అవతార పురుషుడు యొక్క 9 గుణాలలో ఒకటి ముక్తుడు. అసలు ముక్తి అంటే ఏంటి? విడువబడింది, వదలబడింది, బంధింపబడనిది అని అర్థం. మరి స్వామి ముక్తుడు ఎలాగా అని స్వయానా స్వామి మాటల్లోనే విందాం ఇప్పుడు. అక్టోబర్ సోమవారం 20వ తేదీ ఈ పలుకులు పలికినటువంటిది. నేను సాయిని తెలియము నిక్కముగను, మమత బాయుము యత్నము మానుకొనుము, బాసే నాకు మీతోటి బాహ్య సంబంధమింక
కాదు నను బట్ట ఎటువంటి ఘనునకైనా, కాదు నను బట్ట ఎటువంటి ఘనునకైనా. ఇక్కడ ఎటువంటిదైనప్పటికీ జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞాని, దైవ ప్రజ్ఞతో పాటుగా జీవ ప్రజ్ఞాని, ఈ దేహమునకు కొన్ని సంబంధములు దూరం కావాలన్నప్పుడు ఒక ఆదర్శంగా ఒక వైరాగ్యాన్ని కూడా నిరూపించాలి. ఆనాడు అనగా 50 సంవత్సరముల పూర్వము యువకులందరికీ ఒక విధమైనటువంటి ఒక ఫ్యాషన్ ఉండేటువంటిది. కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు, అది కాలర్ పిన్ అనేటువంటిది. ఎక్కడ కనిపించదు. కానీ ఆనాడు కాలర్ పిన్ అంటే ఒక పెద్ద రిచ్ స్థానమని, కొంచెం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వారని భావించటం. నాకు ఇంక ఏమి ఇవ్వడానికి అతనికి తోచలేదు. ఒక్క గంట లోపలనే కంసలవాణి దగ్గరికి పోయి గోల్డ్ కాలర్ పిన్ చేయించుకొని వచ్చి నా కాలర్కి తగిలించాడు. రాజు ఈ పిన్నును చూచినప్పుడంతా నేను జ్ఞాపకం రావాలి అని చేతులు పట్టుకొని ప్రార్థించాడు. సరే, ఇంటికి వచ్చాం. ఉరవకొండలో బస్సు దిగాం. 2వ దినమే స్కూలు ప్రారంభము. ఇంకా స్కూలుకు వెళుతున్నాను. మధ్యలో ఈ కాలర్ పిన్ను కింద పడిపోయింది. అప్పుడు నేను ఒక పాట పాడినాను. అప్పుడు ఈ కాలర్ పిన్ను పోయిన తక్షణమే బంధన వీడింది అన్నాను. అక్టోబరు సోమవారం 20 తేదీ హంపి నుండి వచ్చి స్కూలు కరుగుచు బాబా, కాలరు పిన్నొకటి జారి కనబడలేదు, మార్పు కలిగెను నాడు. మార్పు రావడానికి ఈ కాలర్ పిన్ను పోయింది. ఇదే మార్పు అన్న. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగెను, క్షేత్ర దర్శనము కూడా చెల్లెను హంపిన్, మాయ తొలగెనని గృహమును బాయడను వీడెను. ఆనాడే గృహాన్ని విడిచిపెట్టింది. ఇది ఒక మాయ. అనగా ప్రాపంచక సంబంధమైనటువంటి వస్తువులే ఒక మాయ. ఈ వస్తువులు ఏనాడు మనకు విడిపోతాయో అదే మాయ తప్పటం. ఇప్పుడు స్వామి ద్వారానే మనం స్వయంగా తెలుసుకున్నాం ఎలా ముక్తుడు అని. అయితే మరి అవతార పురుషులు మాత్రమే ముక్తులవుతారా అంటే కాదు. దీనికి ఎవరెవరు అర్హులు అనేది కూడా స్వామి మనకి తెలియపరిచారు. ఒకరోజు రేడియో సాయిలో ప్రోగ్రాం జరుగుతూ ఉండగా అదే స్వామి రూమ్లో వింటూ ఉన్నారు. ఆ రోజు ప్రోగ్రాంలో ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ జరుగుతోంది. అయితే అక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, భగవంతుణ్ణి నమ్మని వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం లభిస్తుందా అన్నది. అయితే ఆ సమాధానం చెప్పే ఆయన అన్నారట, భగవంతుణ్ణి నమ్మని వాళ్ళు ఎన్నో మంచి పనులు చేయొచ్చు, కానీ వాళ్ళకి అది నెక్స్ట్ జన్మలో వాళ్ళు భగవంతుని నమ్మే వాళ్ళ ఇంట్లో పుట్టచ్చు, అంతేకాని ఆత్మ సాక్షాత్కారం లభించదు అని చెప్పారట. ఈ ఇంట్రెస్టింగ్ సెషన్ని స్వామికి కూడా చెప్దామని అక్కడ వింటున్న ఆయన స్వామితో అన్నారట, స్వామి ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతోంది, ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే భగవంతుణ్ణి నమ్మని వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం లభిస్తుందా అని. అలా సమాధానం చెప్దామని కంటిన్యూ చేయబోయగా స్వామి ఆపి అన్నారట, తప్పకుండా లభిస్తుంది. భగవంతుణ్ణి నమ్మినా నమ్మకపోయినా దేహాభిమానాన్ని వదిలేసిన ప్రతి వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం ఖచ్చితంగా లభిస్తుందని చెప్పారట. ఇంత ఖచ్చితంగా మన స్వామి మనకి చెప్పారు ముక్తిని లభించవచ్చు అనేసి, ముక్తిని సాధించవచ్చు అనేసి. అయితే ముక్తి అంటే మనం మరణించిన తర్వాత ఎక్కడికో వెళ్తే ఎవరో ఇచ్చేది కాదు. మనం ఈ జీవిస్తున్నప్పుడే, మనం బ్రతికుండగానే దీన్ని ఈ స్థాయికి మనం వెళ్ళాలి అని తెలుసుకోవాలి. ఇది ఎలా సాధ్యం అంటే భజగోవిందంలో మనం ఒక శ్లోకం చూడొచ్చు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి ఎలా లభిస్తుంది అంటే నిశ్చలతత్వం ఉన్నప్పుడు. నిశ్చలతత్వం అంటే ఏంటి? స్టడీనెస్. మన మైండ్ స్టడీగా ఉన్నప్పుడు, ఒకటే ఫోకస్ ఉన్నప్పుడు మనకి జీవన్ముక్తి లభిస్తుంది. మరి నిశ్చలతత్వం ఎలా కలుగుతుంది అంటే నిర్మోహత్వం. ఇది నాది, నా వాళ్ళు, నాకే కావాలి, ఇలాంటి మోహాలన్నీ మనం తగ్గించుకుంటూ వచ్చినప్పుడు మనకి స్టడీనెస్ వస్తుంది, నిశ్చలతత్వం వస్తుంది. మరి నిర్మోహత్వం ఎప్పుడు కలుగుతుంది? నిస్సంగం అంటే ఏంటి? మనం ప్రపంచంలోనే ఉంటూ అందరితోనూ కలిసిమెలిసి ఉంటూ దేనికి బంధింపబడకుండా ఉన్నప్పుడు మనకి నిస్సంగం కలుగుతుంది. దానివల్ల నిర్మోహం కలుగుతుంది. మరి ఈ నిస్సంగం ఎలా సాధ్యం అంటే సత్సంగం వల్ల. సత్సంగం అంటే ఏంటి? 10 మందితో ఉండి మంచి మాట్లాడుకోవడమే కాదు. సత్ అంటే పరమాత్మ. ఎప్పుడైతే మనం ఆ పరమాత్మతో సంగం ఏర్పరచుకుని ఉంటామో అప్పుడు సత్సంగం అవుతుంది. అది అంటే ఇదే మనం అంటాం కదా యూనియన్ విత్ గాడ్ అని, అదే సత్సంగం అంటే. మరి ఈ శ్లోకం అర్థం చెప్పుకున్నాం, బాగుంది. ఇలా నిజంగా
ఇవి ఫాలో అవుతూ జీవన్ముక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే తప్పకుండా ఉన్నారు. అదెవరు? మన కస్తూరి గారు. కస్తూరి గారి వాళ్ళ అబ్బాయి మరణించినప్పుడు ఆయన వెళ్ళి అక్కడికి అసతోమ సద్గమయ చదివి దండం పెట్టి వచ్చేసారట. ఎవరో అడిగారట ఆయన్ని, మీ అబ్బాయి కదా ఇలా చనిపోయింది, మరి మీకు బాధగా లేదా అంటే ఆయన చెప్పారట, ఆయన స్టేషన్ వచ్చింది, దిగిపోయాడు, రేపెప్పుడో నా స్టేషన్ వస్తుంది, నేను దిగిపోవాలి, దీనంతటికీ బాధపడుతూ కూర్చోకూడదు కదా అని చెప్పారంట. అంటే ఎంత మంచిగా ఆయన దాన్ని అర్థం చేసుకుని స్వామితో సన్నిహితంగా ఉంటూ ఆ రియలైజేషన్ ఆయన తెచ్చుకున్నారు కాబట్టి ఆయనకి జీవన్ముక్తి కలిగింది. ఇలాగే మనకి స్వామి ఇంకా ఈజీగా మనం ముక్తి సంపాదించడానికి ఇంకో మార్గం చూపించారు. అదే సర్వీస్. ఎంత సెల్ఫ్లెస్గా మనం సర్వీస్ చేస్తే అంత ఈజీగా ముక్తిని పొందొచ్చు. దీనికి కూడా ఒక సేవాదల్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉంది. ఒకరోజు స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఒక దగ్గర డ్రైనేజ్ అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది. దానివల్ల అది మొత్తం ఫ్లో అయిపోతూ మొత్తం ప్రశాంతి నిలయం అంతా కూడా వాసనతో నిండిపోయి ఉంది. అందరికీ బాధ కలుగుతోంది, కానీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. అలాంటి టైంలో ఒక సేవాదల్ అందులోకి దూకి దాన్ని అంతా క్లియర్ చేసి బయటికి వచ్చారట. అన్న ఎంత బాడీ కాన్షియస్నెస్ని వదిలేసి అందరి గురించి ఆలోచిస్తే ఆయన అందులోకి వెళ్ళి ఆ పని చేయగలుగుతారు. ఇదంతా తెలుసుకున్న స్వామి ఆయనకి పాద నమస్కారం ఇస్తూ చెప్పారట, నీకు ఇంకొక జన్మ ఉండదు, నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను అని. ఇలా మనం నిస్వార్థంగా సేవ చేసినప్పుడు మనకి జీవన్ముక్తి లభిస్తుంది. భగవంతుడు నిర్మల స్వరూపుడు. నిర్మలత్వము అనగా ఏంటి? స్వచ్ఛమైనది, కళంకము లేనిది, మాలిన్యము లేనిది. అంతేకాదు, రాగద్వేషములను అధిగమించినది. మనము స్వామితో ఎన్నో సంవత్సరాలు గడిపాము. అయితే అనేక అనుభవాలను స్వామి అనేక మందికి ప్రసాదించారు. మనకి కూడా స్వామి ఒక అద్భుతమైన ఇంటర్వ్యూలో రామాయణంలో జరిగిన ఒక ఘట్టాన్ని గుర్తుకు చేసుకుంటున్నాను. రామాయణం బుర్రకథ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత స్వామి స్టోరీ మొత్తం చూస్తూ ఒక్కొక్క క్యారెక్టరు, ఒక్కొక్క పాట, ఒక్కొక్క సన్నివేశము, ఒక్కొక్క డైలాగు ఎలా రాశారు అని స్వామి చూస్తూ కైకా మందరుల క్యారెక్టర్ వచ్చినప్పుడు అందరిలాగానే మన గురువుగారు కూడా కైక వల్లనే, మందరల వల్లనే రాముడు అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది అని రాశారు. అంటే చెడుగానే ఎలా అయితే ప్రపంచం చిత్రీకరిస్తుందో అదే విధంగా చిత్రీకరించారు. కానీ స్వామి నిర్మల స్వరూపుడు. నిర్మల స్వరూపుడు అంటే ఒట్టి స్వరూపంలోని నిర్మలత్వం కాదు, అణువున స్వామికి ఇసుమంతైనా కూడా రాగద్వేషాలు లేకుండా ఉన్నారు. కాబట్టి స్వామి థాట్స్ ఎంత ప్యూర్గా ఉన్నాయంటే, స్వామి ఎంతో ప్రేమగా, ఎంతో వాత్సల్యంతో మన గురువుగారితో అన్నారు, ఏమండి నేను చెప్పేది బ్రదర్ మీరు గుర్తుపెట్టుకుంటే, ఈ విధంగానే స్వామి మన సార్తో మాట్లాడారు. ఏమండి ఏమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మా గురువుగారు అన్నారు, స్వామి చెప్పండి అంటే, కైక లేని రామాయణం లేదు, మందర లేని పారాయణం లేదు. అలాంటి వారి గురించి ఇలా రాయకండి, మంచిగా రాయండి, కుదిరితే మంచిగా రాయండి అని చెప్పారు. అని చెప్పి రేపు మళ్ళీ పిలుస్తాను, మీరు ఒక చిన్న పద్యమో ఒక పాటో రాసుకొని రండి అని చెప్పారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, తర్వాత పద్యం రాశాము, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు పాడండి ఆ పద్యం అని. కానీ దీనిలో అంతరార్థం ఏంటంటే, ఎంత నెగటివిటీ ఉన్నా ప్రపంచంలో, మన చుట్టూ ఎంత నెగటివిటీ ఉన్నా, మనం పాజిటివ్గా, మన థాట్స్ పాజిటివ్గా ఉంటే మనకంతా పాజిటివ్గానే ఉంటుంది. ఇప్పుడు నేను ఎప్పుడన్నా రామాయణం చదివినా, ఎక్కడన్నా రామాయణం విన్నా, ఒకవేళ సినిమాలో రామాయణం చూసినా కూడా నాకు కనిపించేది, నాకు వినిపించేది మాత్రం ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఎలా ఉండాలని. కైక లేని రామాయణం లేదు, మందర లేని పారాయణం లేదు అన్నారు. నేను మన గురువుగారు రాసిన ఆ పద్యాన్ని మిమ్మల్ని పాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వామి దయతో. కారణ జన్ములైన
కైకమంధరలను కఠినముగా చిత్రించుట పాడిగాదు గదా, శోధించి పరిశోధించి విషయము రాయవలె కదా. సాయిరాముడు చెప్పిన మాట, సాయిరాముడు చెప్పిన మాట సాదరముగా వినుడు సౌఖ్యమందగలరు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మ్యాన్ అంటే మనిషి అనేవాడు మనస్సుని కొంచెం మార్చుకోగలుగుతాడేమో, కానీ భగవంతుడు అంటే గాడ్ అనేవాడు మైండ్ సెట్నే మార్చేయగలుగుతాడు. ఇట్స్ ఎ పారాడైమ్ మైండ్ షిఫ్ట్. అంటే మొత్తం ప్రపంచమంతా వీళ్ళు ఈ విధంగా ఉన్నారు అని చెప్తుంటే, భగవంతుడు మాత్రం అది అలా ఉన్నా దీనిలో ఉన్న సత్యాన్ని మీరు ఈ విధంగా చూడండి అని మనకు గుర్తు చేస్తున్నారు. అందుకే మన సాయి భజనలలో నిత్యరంజన, నిర్మల చరిత, నిరుపమ యోగేంద్ర అని స్వామిని స్తుతిస్తాము. స్వామి యొక్క నిర్మలత్వాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు బ్రదర్? దీనికి కొడైకెనాల్లో జరిగిన ఒక చక్కని సంఘటన గుర్తుకు వస్తుంది. కొడైకెనాల్లో స్వామి తిరిగి వెళ్ళేటప్పుడు, అంటే మళ్ళీ పుట్టబర్తికి వచ్చేటప్పుడు లేదా బృందావన్కి వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందర అక్కడ స్వామికి సేవ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి స్వామి తన టోకెన్ ఆఫ్ లవ్, తన ప్రేమని తన విధంగా తను ఏ విధంగా చూపించాలనుకుంటారో ఆ విధంగా చూపిస్తూ ఉంటారు. ఆ భాగంగా ఆ సంవత్సరం స్వామి ఎంతమంది ఉన్నారో ఇలా స్వామికి సేవ చేసిన వాళ్ళు పోలీసులే అయి ఉండవచ్చు సెక్యూరిటీ పరంగా, లేదా సేవాదలే అయి ఉండొచ్చు, లేదా కుక్స్ స్వామికి వంట చేసి స్వామి బృందానికి వంట చేసిన వాళ్ళే అయి ఉండొచ్చు. ఇలా రకరకాల మంది కొడైకెనాల్లో స్వామికి సేవ చేసుకొని భాగ్యం పొందారు వాళ్ళు. అలా స్వామి అక్కడున్న పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి స్వామి 200 మంది ఉన్నారు అని చెప్తే, స్వామి ఆ 200 మందికి బట్టలు ఇద్దాము, బట్టలతో పాటు దానికి అయ్యే కుట్టు ఖర్చుడు కూడా స్వామి ఇద్దామని బాయ్స్ని పిలిచి ప్యాక్ చేసి పెట్టమన్నారు. బాయ్స్ అంతా కూర్చొని ఆ 200 ప్యాక్స్ తయారు చేసి దానికి జరిగే ఖర్చు ఏదైతే కుట్టు స్వామి ఇద్దాం అనుకున్నా అవి కూడా కవర్స్లో పెట్టి నీట్గా రెడీ పెట్టారు. స్వామి సాయంత్రం వచ్చి అంతా చూసి అంతా బాగా అయిందా అంటే అంతా స్వామి అంతా మీరు అనుకున్నట్టుగానే జరిగిందని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే స్వామి వచ్చి చూసేటప్పటికి అక్కడ 200కి బదులు 400 మంది వచ్చారు. అంటే డబల్ వచ్చారు. స్వామి కూడా అంటారు కదా, ఎంత మాత్రము ఎవరు తలిచినా అంత మాత్రమే నేను. అక్కడ స్వామి కూడా ఎంతో మాయగా, అంటే ఆయనకి ఏం తెలియనట్టుగా ఒక మనిషిగా మనలో వాడిగా, అరే మనం నిన్న ఇలా అనుకున్నాం, ఇలా జరిగిపోయిందని అన్నట్టుగా ఉండి, ఓ 400 మంది వచ్చారా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంతమంది బాయ్స్ లోపలికి వెళ్ళి చూస్తే ఇంకో 200 సర్దుతే 200 బట్టలు కనిపించినాయి. కానీ ఆ బట్టలకు అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ డబ్బు అక్కడ లేదు. కొంతమంది కొంచెం ధైర్యం చేసి, స్వామి మేమందరం కలిసి కుట్టుకి అయ్యే ఖర్చు మేము ఇస్తాం స్వామి, దాన్ని కవర్లో పెడతామంటే స్వామి ఆగండి అని చెప్పి భజన జరుగుతూ ఉంటే అలా దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్ళి స్వామి తనదైన శైలిలో దర్శనం అంతా అయిపోయాక లెటర్స్ తీసుకొని సాయి శృతి మందిరానికి వచ్చారు. వచ్చి బాయ్స్తో కూర్చొని ఆ లెటర్స్ చూస్తూ ఉండగా ఒక లెటర్ కింద పడింది. ఆ లెటర్ కింద పడంగానే అక్కడ ఒక బ్రదర్ ఆ లెటర్ని తీయంగానే స్వామి అన్నారు, ఓపెన్ చేయి, కవర్ ఓపెన్ చేయమన్నారు. ఆయన ఆ కవర్ తీసి ఓపెన్ చేస్తే, అంటే ప్రపంచానికి ఇది ఆశ్చర్యమేమో కానీ మనకి స్వామి ప్రసాదించిన మహద్భాగ్యం అది. అట్లాంటి సన్నివేశాలు చూడడము. ఎంతైతే డబ్బులు స్వామి ఇద్దామనుకుంటున్నారో ఆ మిగతా 200 మందికి ఎగ్జాక్ట్గా అదే అమౌంట్ ఆ కవర్లో ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, స్వామి ఆ తర్వాత చెప్పిన ఆ పదాలు, ఆ ఆణిముత్యాలు ఏవైతే, ఆ సత్యం ఏదైతే ప్రకటించారో అది చాలా ఇంపార్టెంట్ బ్రదర్. స్వామి చెప్పారు,
ఈ కవర్ నా చేతిలోకి రావడానికి నేను నా పవర్ యూజ్ చేయలేదు, నా శక్తిని నేను యూజ్ చేయలేదు అని స్వామి చెప్పారు. చెప్పి తర్వాత చెప్పారు, ఎప్పుడైతే నిస్వార్థ ప్రేమ, నిస్వార్థ సేవాభావము, పరులకి నేను ఒక మంచి పని చేయాలి అన్న గుడ్ ఇంటెన్షన్ ఉంటుందో అప్పుడు పంచభూతాలు నీతో పాటే ఉంటాయి. అంటే స్వామి దీని ద్వారా మనం చెప్పేది ఏంటంటే, స్వామి మాత్రమే ఈ విధంగా చేయడం అనేది కాదు, నీకు కూడా ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో ఒక నిర్మలమైన థాట్, ఒక సంకల్పం ఉంటే కనుక అది మేనిఫెస్ట్ అవుతుంది, అది జరిగి తీరుతుంది అని స్వామి ఈ యొక్క అద్భుతమైన కొడైకెనాల్ సంఘటనతో మనకు చూపించారు. లీలా వినోదమే సాయి సంకల్పము, ప్రేమానందమే సాయి సౌమ్య రూపము అని స్వామి భజనలు పాడతాం. నిర్మలత్వానికి చిహ్నమే ఇది. అవును బ్రదర్. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చేది బుర్రకథ అయిన వెంటనే షిరిడీ బాబా గారి బుర్రకథ 2006లో ప్రోగ్రాం అయ్యాక స్వామి పాదాల చెంతకు వెళ్ళాము. స్వామి మొట్టమొదటి చెప్పిన వాక్యాలు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పి టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు స్వామి. కరెక్ట్. అప్పుడు స్వామి మనకు చేసిన హితోపదేశము నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. స్వామి అన్నారు అప్పుడు, మీ వయసుకి తగ్గ బ్యాడ్ థాట్స్ వాటిని ఎలా అధిగమించాలని చెప్తూ, బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు గుడ్ థాట్స్తో మన భావాల్ని నింపుకోవాలి. అది స్వామి ఒక చక్కటి ఉపోద్ఘాతం ఇచ్చారు. అది ఎలా చెప్పారంటే, దుర్గంధం ఉంటుంది, ఆ దుర్గంధం పైన సుగంధం పుయ్యాలి. ఆ సుగంధమే గుడ్ థాట్స్. ఆ సుగంధం ఎలా వస్తుంది? స్వామి నామస్మరణ చేసినప్పుడు వస్తుంది అని స్వామి చెప్పారు. అంతేకాకుండా స్వామి ఇంకొక చిన్న అనాలజీ లాగా మనకు చెప్పారు ఒకానొక ఇంటర్వ్యూలో. ఏంటంటే, ఇలానే స్వామి ఎప్పుడు మీ గురించి ఆలోచించాలి, ఎప్పుడు మీ గురించే చేయాలంటే, స్వామి ఒకసారి చూసి అన్నారు, ఎప్పుడు మీరు నా గురించి ఆలోచించలేరు బంగారు, ఎప్పుడు నేనే మీ గురించి ఆలోచిస్తానని చెప్పారు. చెప్పాక మళ్ళీ మనం అడిగినప్పుడు, స్వామి ఎప్పుడు మీ గురించి ఆలోచించాలి, ఎప్పుడు మంచి థాట్సే ఉండాలంటే, స్వామి అన్నారు, బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటి అంటే, బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు నా గురించి ఆలోచించండి. స్వామి అడిగారు, స్వామి గురించి మీరు ఆలోచిస్తే మీకు మంచి థాట్స్ వస్తాయా, బ్యాడ్ థాట్స్ వస్తాయా అని. స్వామి మంచి థాట్స్ వస్తాయంటే, నా గురించి ఆలోచించండి బంగారు, నా రూపాన్ని గురించి ఆలోచించండి, మీకు ఆటోమేటిక్గా బ్యాడ్ థాట్స్ పోతాయని చెప్పారు. అయితే స్వామి తమ అవతార ప్రకటనలో ఎన్నెన్నో ఉపదేశాలలో చెప్పిన 2 వాక్యాలు మాత్రం మనం నిర్మలంగా మారడానికి ఉపయోగపడేవని భావిస్తున్నాను. అందులో సేవ, నామస్మరణ. ఈ సేవ, నామస్మరణ చేస్తూ పోతూ ఉండగా మనలో కలిగే పరివర్తన, మనలో జరిగే మార్పులు అద్భుతమైనవి. అందుకనే స్వామి ఎప్పుడు చెప్తుంటారు, నామస్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను ప్రకటితమై ఉంటాను అని. ఇటువంటి చక్కని అవకాశం ఇచ్చిన స్వామికి నామస్మరణ చేసుకుంటూ, నామస్మరణతో మనం స్వామిని స్మరించుకుందాం. సాయి నామమే మధురం, సత్య సాయి నామమే, సాయి నామమే మధురం, సాయి నామమే. చిత్రావతి తీరమున పుట్టపర్తిపురములోన చేసినావు నీదు మహిమా, చూపినావు నీదు లీలలు, సాయి నామమే మధురం, సాయి నామమే. చూచినంతనే నీ నగుమోము సూర్యబింబమోయని తోచే, వేడుకయ్యా నిన్ను చూడా, 1000 కన్నులున్నా చాలవు, సాయి నామమే మధురం, సాయి నామమే. సాయి నామమే మధురం, సత్య సాయి నామమే, సాయి నామమే మధురం, సాయి నామమే. నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
గుణాలు లేని ఆ దివ్య చైతన్యానికి గుణాల్ని ఆపాదించి మనం అది ఎలా అవ్వాలి అనేది ప్రయత్నంలో ఉన్నాం. స్వామి ఇప్పుడు అంటారు, ఆత్మ అంటే మనం దాన్ని తెలుసుకోవాలి అంటే అది ఎలా? ఒకే ఒక్క పదం, అదే ప్రేమ. స్వామి ఒక దివ్యోపన్యాసంలో ప్రేమకి ఉన్నటువంటి గుణాలను చెప్తున్నారు. మారనిది, నిస్వార్థమైనది, భయం లేనిది. ఇప్పటి వరకు మనం ఈ 9 లక్షణాలని మనం చూసాం. ఆ 9 లక్షణాలు కూడా ఈ మూడిట్లో ఇమిడి ఉన్నాయి. అదే ప్రేమ. ఆ దివ్య ప్రేమ మానవాకారం దాల్చి మనం కూడా ఆ ప్రేమ స్వరూపులమే అని ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం. అన్నిట్లోనూ ఒక దివ్య శక్తి, ఒక దివ్య కాన్షియస్నెస్ అథవా చైతన్యం ఉంది. అన్నిట్లోనూ ఉంది. ఆల్ లివింగ్ బీయింగ్స్ అని అంటాము. స్వామి నాన్ లివింగ్ బీయింగ్స్ కూడా చెప్తారు. అన్నిట్లోనూ ఒక దివ్య శక్తి, ఒక డివైన్ లవ్ అనేది ఉంది కదా. అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అంటామే, ఆ ఒక ఎక్స్పీరియన్స్ జ్ఞాపకానికి వస్తూ ఉంది. దాన్ని మీతో అంతా నేను షేర్ చేస్తాను. నేను 1974, 73-74 సమ్మర్ కోర్స్లో నాకు స్వామి స్పెషల్గా ఒక బ్యాడ్జ్ ఇచ్చి నువ్వు కూడా సమ్మర్ కోర్సుకి రమ్మని చెప్పారు. అప్పుడు ఆల్ ఇండియా సమ్మర్ కోర్స్ అని స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చేవారు. నాకు కూడా స్వామి ఒక స్పెషల్గా బ్యాడ్జ్ ఇచ్చి, నేను ఎలిజిబుల్గా లేదు ఏజ్ వైజు, అయితే కూడా స్వామి నువ్వు రా అని నన్ను ఆ సమ్మర్ కోర్స్కు పిలిచినారు రమ్మని 1974 సమ్మర్ కోర్స్లో. అప్పుడు 73-74 ఆ ఇయర్లో అప్పుడు నేను చాలా హ్యాపీగా సమ్మర్ కోర్స్ ఏమో జాయిన్ అయినాను. సమ్మర్ కోర్స్ రొటీన్ అంతా 1 month అప్పుడు సమ్మర్ కోర్సు. దాంట్లో సమ్మర్ కోర్స్ అటెండ్ క్లాసెస్, మార్నింగ్ అంతా క్లాసెస్ ఉండేది. గ్రేట్ స్కాలర్స్, జిపి రాజరత్నం గారు, ప్రొఫెసర్ గోకాక్, వికే గోకాక్ గారు, అంతా చాలా ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్స్ అంతా మార్నింగ్ సెషన్స్లో మాట్లాడేవాళ్ళు. ఈవినింగ్ స్వామి సాయంకాలం ఒక డిస్కోర్సు ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడేవాళ్ళు. ఇట్లా నడుస్తూ పోయింది. ఒక పర్టిక్యులర్ డే ఈ నాన్ వైలెన్స్ అథవా అహింస అనే సబ్జెక్ట్ మీద మార్నింగ్ అంతా క్లాసెస్ అయింది. మధ్యాహ్నం నేను ఆఫ్టర్ లంచ్ భోజనం అయిన తర్వాత నేను నా ఫ్రెండ్, తన పేరు శ్రీలత అని, వాళ్ళ ఫాదర్ డాక్టర్ జిపి రాజరత్నం అని చాలా ఫేమస్ రైటర్, ప్రొఫెసర్, పోయెట్ ఆయన, వాళ్ళ డాటరు, నేను అది ఫ్రెండ్స్ చాలా. మేము అక్కడ ఒక గ్రాసీ ఏరియా, అంటే ఒక గ్రాస్ ఉండే ఏరియాలో బృందావన్లో కూర్చొని నోట్స్ చేస్తూ కూర్చున్నాము. యాక్చువల్లీ ఏమేమి మాట్లాడినారు నాన్ వైలెన్స్ సబ్జెక్టు, అహింస విషయము అని మాట్లాడుతూ నేను కూర్చుని చెయ్యి గ్రాస్ మీద ఉంటే ఊరికే ఉండదు కదా, గ్రాస్ అంతా ఇట్లా పీక్ సైడ్లో చేసి పెడుతూ వచ్చినాను మాట్లాడుతూ. అది చాలా నైస్, వెరీ గుడ్ గర్ల్, వెరీ సీరియస్ స్టూడియస్ గర్ల్. అహింస విషయం మాట్లాడుతూ ఈ గ్రాస్ అంతా పీకి చూడు ఎంత పెద్ద హీప్ చేసినావు నువ్వు అని చెప్పింది. నేను అవును చేసింది తప్పు అని అనుకోలేదు. ఇట్ ఈస్ జస్ట్ గ్రాస్, ఏమంత గుడి 2 shoes నువ్వు ఇంత గ్రాస్కి ఇంత చెప్తున్నావే మహా అని చెప్పేసినాను. అంతే, అక్కడికి ఆ సబ్జెక్ట్ అయింది. నోట్స్ చేసుకున్నాము. మా పనులు మేము మధ్యాహ్నం స్వామి డిస్కోర్స్కి అంతా వెళ్ళినాము. మార్నింగ్ రొటీన్ ఏమంటే మార్నింగ్ 4:30కి అందరూ లేచి ఓంకారం 21 times ఓంకారం, ఆ తర్వాత సుప్రభాతం, ఆ తర్వాత మెడిటేషన్, ఇదంతా ఉండింది మార్నింగ్స్. స్వామి అప్పుడు బంగ్లో ఉండింది, ఇప్పుడుండే త్రయీ బృందావన్ కాదు. స్వామి బంగ్లో వెనుక ఒక పెద్ద షామియానా వేసినారు. ఆ షామియానాలో స్వామి డిస్కోర్సెస్ కూడా అయ్యేది ఈవినింగ్స్. మార్నింగ్ ఇది సుప్రభాతము, ఓంకారము, అది భజన్స్ అంతా అక్కడ నడిచేది. నేను మార్నింగ్ 4:30కి అందరూ పోయి కూర్చుంటే నేను కూడా పోతూ ఉండినాను. బట్ వెనక్క పోయి కూర్చుని ఆ షామియానా బ్యాంబూ ఉంటుంది చూడండి, కంబాలు, దానికి కొరుక్కొని హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోయేదాన్ని. 22 minutes ఏమో అదంతా రొటీన్ ముగిసేదానికో 22 minutes బాగా నిద్రపోవచ్చు అని నా ఫ్రెండ్ ఏమో బాగా ముందరపోయి భజనలో అన్నీ చేస్తూ ఉంటే నేను వెనక్క పోయి కూర్చుని హాయిగా నిద్రపోయేదాన్ని. ఈ గ్రాస్ అంతా పీకిన నెక్స్ట్ డే అలాగే పోయి కూర్చున్నాను.
20 minutes నిద్ర చేయవచ్చును, ఇక్కడ వెనక్కి కూర్చున్నాను. ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ మినిట్స్ ఒక ఎవరు వెనక్కి నుంచి వచ్చి ఇట్లా నా షోల్డర్ ట్యాప్ చేస్తే చూస్తే భయపడి కళ్ళు తీసి చూస్తే సైడ్ నుంచి వచ్చి వెనక్కి నుంచి వచ్చి లైట్స్ అంతా డిమ్ చేస్తున్నారు ఈ మెడిటేషన్ కోసమని. స్వామి ఇట్లా గమ్మునుండు అని చెప్పి బయటికి రా అని చెప్పి నేను చాలా భయపడిపోయినాను. అయ్యో స్వామి, నేను నిద్రపోతున్నానే, నా బ్యాడ్జ్ తీసుకొని ఇంటికి పొమ్మంటారు, స్పెషల్గా వేరే ఇచ్చినారు నాకు, ఇంటికి పొమ్మంటారు, అమ్మ నాన్న ఏమంటారు, సమ్మర్ కోర్సుకు పోవేంటి నిద్రపోతున్నావా అంటారు, స్వామి ఎంత అవమానం నాకు అని భయపడుకుని స్వామి వెనక సైడ్కి వస్తే అక్కడ షామియానా పక్కలో ఒక పెద్ద రోజ్ గార్డెన్ ఉండింది, ఇప్పుడు కూడా ఉంది బృందావన్లో. రోజెస్ చాలా బ్యూటిఫుల్ రోజ్ బుషెస్ అక్కడికి వచ్చి స్వామి నన్ను చూస్తూ ఏం చేస్తూ ఉండినావు నిన్న అని నిన్ననా ఇదేమి నేను ఇప్పుడు నిద్రపోతుంటే నిన్నేం చేస్తుంటివి అని అడుగుతున్నారే స్వామి అని. ఏమో తెలీదు స్వామి అంటే. నీ ఫ్రెండ్తో కూర్చొని ఏం చేస్తూ ఉండినావు నిన్న? ఓ చాలా మాట్లాడుతూ ఉంటే స్వామి, ఎక్కువ మాట్లాడేదాన్ని కదా నేను మాట్లాడుతూ ఉంటే స్వామి, మాట్లాడుతూ ఉంటే తిడతారేమో అని అనుకుంటున్నాను. మాట్లాడుతూ ఉంటే స్వామి అంటే మాట్లాడుతూ ఉంటే సరి, జస్ట్ గ్రాస్ చెప్పలేదు, ఆ గ్రాస్ అంతా పీకి జస్ట్ గ్రాస్. అవును స్వామి, గ్రాస్ పీకేస్తున్నాను స్వామి మాట్లాడుతా. చాలా సారీ స్వామి. ఏమది? జస్ట్ గ్రాస్ అది, రా ఇక్కడ అని ఒక రోజ్ బుష్ దగ్గర తీసుకువెళ్ళి స్వామి చూడు అని ఆ రోజ్ బుష్ నిండా ఫ్లవర్స్ ఉంది, బడ్స్ ఉంది, చిన్న 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 బడ్స్ ఉన్నాయి. ఆ ఒక్క చిన్న బడ్ అది బ్లూమ్ కావాలంటే ఇంకొక 8-9 నాళ్ళు అవుతుంది. అట్లా ఒక రోజ్ బడ్, పుటాని రోజ్ బడ్, దాన్ని ఇట్లా చేతిలో స్వామి ముడితే నా కండ్ల ముందర వీడియో అలాగే పెద్దదయ్యి ఆ సెపల్స్ అంటాం చూడండి, గ్రీన్ లీవ్ పైన కవరింగ్ ఉంటుంది, అది ఓపెన్ అయింది, పెటల్స్ ఓపెన్ అయింది, అంత బ్యూటిఫుల్ పెద్ద రెడ్ రోజు బ్లూమ్ అయింది. నాకు షాక్, నా లైఫ్లో ఇలా చూడలేదే. స్వామిని చూసి నాకు ఇది చేసేదానికి వీల్లేదు స్వామి అని చెప్పేస్తున్నాను. ఐ కెనాట్ డూ దిస్ స్వామి. ఎంత పిచ్చి మాట. స్వామి చేస్తూ ఉండే ఈ మిరాక్యులస్ ఈవెంట్ నేను చెప్తున్నాను, ఐ కెనాట్ డూ దిస్, నాకు చేసేదానికి అయ్యలేదు స్వామి అంటే. ఎందుకు కాదు, రా ఇక్కడ అని నా చేయి పట్టి నా వేలుతో ఇంకొక రోజ్ బడ్, అదే చిన్న రోజ్ బడ్ టచ్ చేయించినారు స్వామి. నా కండ్ల ముందరనే అది పెద్దదయ్యి ఓపెన్ అయ్యి అగైన్ రెడ్ పెటిల్స్, బ్యూటిఫుల్ రెడ్ రోజ్ ఓపెన్ అయింది. చూడు, జస్ట్ గ్రాసా, దాంట్లో కూడా ఒక జీవాత్మ ఉంది, అది జస్ట్ గ్రాస్ కాదు. నీకు సృష్టి చేసే శక్తి లేకుండా ఉండేటప్పుడు దాన్ని పీకేది రైట్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? వెన్ యూ కెనాట్ క్రియేట్, హౌ కెన్ యూ డిస్ట్రాయ్ అని చెప్తాను. చాలా తప్పు చేసేసినాను స్వామి అని చెప్తున్నాను. చూడు, అంతటిలోనూ ఒకే దివ్య శక్తి ఉంది, ఆత్మ ఉంది, దానికి కూడా అది ఎట్లుంది అంటే ఒక ప్రేమగా ఉంది, చైతన్యము, ఒక డివైన్ లవ్ అంటామే అలాగుంది. చూడు, నేను డివైన్ లవ్, అన్కండిషనల్ లవ్ అంటామే, ఏమి ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా దాని మీద నేను ప్రేమ చూపిస్తే నాకు కూడా రెస్పాండ్ అయింది కదా, ఎంత బాగా బ్లూమ్ అయింది చూడు. నేను చూపించే ఒక ప్రేమకు అది రెస్పాండ్ అయింది. అలాగే నువ్వు కూడా యావదాని మీద కూడా ఒక ప్రేమ చూపిస్తే ఎట్లా వాళ్ళైనా కానీ, ఎట్లా ఒక యానిమల్, ఒక ప్రాణి కానీ, చెట్టు కానీ అది రెస్పాండ్ అవుతుంది. అయితే ఒక మంచి దివ్యమైన ఒక ప్రేమ దాని మీద మీరు చూపిస్తే యావదైనా సరే రెస్పాండ్ అవుతుంది. యావది కూడా జస్ట్ గ్రాస్ కాదు బంగారు అని చెప్పారు స్వామి. ఆ కంట్లో అంత నీళ్ళు వచ్చింది, నన్ను క్షమించులే స్వామి, తప్పు చేసినానంటే పర్వాలేదు, నేర్చుకో. ఈ దివ్య చైతన్యం ఒక ప్రేమ స్వరూపముగా అన్నిట్లోనూ ఉంటుంది, నేర్చుకో అని చెప్పారు స్వామి. అది ఒక పెద్ద ఒక మహిమ లీల చూసింది కాకుండా ఒక పెద్ద మెసేజ్ నేనేమి నేర్చుకున్నానంటే, మేము
మంచిగా ఒక్కరితో ప్రేమగా ఉంటే వాళ్ళు కూడా మాకు రెస్పాండ్ అవుతారు, చెట్లు కూడా రెస్పాండ్ అవుతుంది, యానిమల్స్ కూడా రెస్పాండ్ అవుతుంది అని ఒక మంచి విషయం నేను ఆ రోజు నేర్చుకున్నాను. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మన మాటలకి మన ఊహలకి అందనిది ఆ దివ్యత్వం, కానీ అనుభవంలోకి తెచ్చుకునేది ఆ దివ్య ప్రేమ. ఒకసారి ఒక ఉప్పు బొమ్మ సముద్రం యొక్క లోతు కొలవాలని ప్రయత్నించిందంట. వెళ్తున్న కొద్దీ ఇంకా కిందకి వెళ్తూనే ఉంది. ఆ ప్రాసెస్లో ఆ ఉప్పు బొమ్మ ఆ సముద్రంలో ఏకమైపోయింది. అదేవిధంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అన్న ఒక జిజ్ఞాస మనలో ప్రారంభమైనప్పుడు మనమేంటో మనం తెలుసుకోగలం. ఆ ప్రాసెసే అదే నీవు అదే నేను. నీకు నాకు భేదం లేదు, యూ అండ్ మీ ఆర్ వన్. స్వామి ఇప్పుడు అంటారు, నేనేంటో నాకు తెలుసు, మీరేంటో మీకు తెలియదు. అది తెలియచెప్పడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. స్వామి చక్కగా మీరు ఒక పద్యంలో చెప్తారు, భక్తి నొసగి రక్షించెడి శక్తిమయుడు, పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు, పర్తివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు. మరి దివ్యత్వాన్ని గుర్తించాలన్నా, మాలో ఉన్న ప్రేమతత్వాన్ని ప్రజ్వలింపజేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా, మిమ్మల్ని తెలుసుకోవాలన్నా మీ దయ అవసరం. స్వామి మమ్మల్ని మేం తెలుసుకోవాలంటే మీ దయ ఉండక తప్పదు. దయచేత ధన్యులు కావలేరా. అపారమైనటువంటి మీ కృప, దయ, ప్రేమ ఎల్లప్పుడూ మాపై ఉండాలని భక్తజనావళి కాదు, ఈ సృష్టి అంతటి తరపు నుంచి మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఈనాటి ఈ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని అదే నీవు అదే నేను దయచేత ధన్యులు కావలేరాతో ముగించుకుంటాం. దయచేత ధన్యులు కావలేరా సాయి, దయచేత ధన్యులు కావలేరా. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలేరా. అసురుడైన భూసురుడైన ఆఖండ తెలివి గలవాడైన దయచేత ధన్యులు కావలేరా. విద్య నేర్చి వాదాడిన గాని, పద్యములెంతో పాడిన గాని, కొండ గుహలలో నుండిన గాని, కూర్చుని జపములు చేసిన గాని దయచేత ధన్యులు కావలేరా. యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, బాగుగా గడ్డము పెంచిన గాని, పట్టెనామములు పెట్టిన గాని దయచేత ధన్యులు కావలేరా. ముక్కు మూసి జపమాచరించిన, మొక్కుచు బాగా నిలచియుండిన, మొక్కి మొక్కిన ఏడిన గాని, మొరలిడినను నీకు కరగదు మనసు దయచేత ధన్యులు కావలేరా. కాషాయ వస్త్రము వేసిన గాని, కంఠమాల ధరించిన గాని, గడగడమని జపమాల పెట్టిన గడపుని యోధకు రావలె స్వామి దయచేత ధన్యులు కావలేరా. భక్తితో మిమ్ము గొలిచిన గాని, పుట్టపర్తికే వచ్చిన గాని, పూజలు బాగా చేసిన గాని, పుడమి అంతయును తిరుగిన గాని దయచేత ధన్యులు కావలేరా. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలేరా. మీ దయచేత సాయి దయచేత